హల్లెలూయా. మరి ఎంతో కాలము నుంచి ప్రార్థించి ఆశించిన రీతిగా మరి దైవజనులు రెవరెండ్ కె జాన్ మంగాచార్యులు గారిని మనం ఈ రాత్రి మన మధ్యలో కలిగి ఉండడం మనందరికీ కూడా ఆశీర్వాదకరం, మనందరికీ దీవెనకరం. మరి దైవజనులను ఆహ్వానించిన వెంటనే ఫోన్ చేసి అన్నయ్య మా మధ్యలోనికి రావాలి అనటంతోనే తప్పకుండా వస్తానని మాట ఇచ్చి మరి మన మధ్యలోనికి వచ్చినటువంటి మన చిన్న ప్రాంతంలోనికి వచ్చిన దైవజనులకు మనసారా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి 8:30 కల్లా అన్నయ్యకి సమయం ఇస్తానన్నాం, ఇవ్వలేకపోయాం. మరి అందును బట్టి క్షమించమని కూడా కోరుతూ ఉన్నాం. మరి సమయంలో సంపూర్ణమైనటువంటి సమయాన్ని దైవజనులకు మనం ఇవ్వబోతూ ఉన్నాం. మరి ఆయా ప్రాంతాల్లో అంతర్జాతీయంగా దేవుని చేతిలో బహుబలంగా వాడబడుచున్నటువంటి దైవజనులు ఈ రాత్రి మన మధ్యలోనికి వచ్చారు. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఇంకా ఆయా స్థలాల్లో ఉన్న వారందరూ కూడా మరి త్వరపడి ప్రాంగణంలోనికి రండి. ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా మరి అభ్యంతరకరంగా లేకుండా మరి చక్కగా నెమ్మది కలిగి దేవుని వాక్యాన్ని వినాలని తెలియచేస్తూ, మరి గత రాత్రి అద్భుతంగా జరిగించిన దేవుడే ఈ రాత్రి రేపు కూడా మహిమకరంగా జరిగిస్తారు. ఆమేన్, హల్లెలూయా. దైవజనుని నోటలో నుండి వచ్చే ప్రతి మాట మనకు ఆశీర్వాదకరం. ఆమేన్ చెప్పండి అందరూ ఒకసారి. అందరం చప్పట్లు కొడుతూ ఉండగా దైవజనులు ఈ సమయాన్ని మనం అప్పగించుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభువు మహాకృపను బట్టి అల్పుడనగు బ్రదర్ జాన్ పాల్ గారికి, బ్రదర్ జాన్ విక్టర్ గారికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా తమ సొంత పనులు కూడా కొంత మానుకుని పరిచర్య భారము ఎంత ఉండినప్పటికీ వెసులుబాటు కలుగు చేసుకుని కేవలం ఆహ్వానం అందుకుని ఈ సభలకు విచ్చేసి సమయాన్ని వెచ్చించి ఈ సభలో పాల్గొని ఉన్న, ప్రార్థనా పూర్వకంగా పాల్గొని ఉన్న దైవజనులందరికీ నిండైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చక్కటి సంగీత సారథ్యం, వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి సోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా సౌండ్ ఇంజనీర్ గారికి కూడా వందనాలు. చేరి ఉన్న మీ అందరికీ, శబ్ద యంత్రము ద్వారా వాక్యం విననై ఉన్న ఈ ప్రాంతవాసులందరికీ ప్రభునామంలో నిండైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్ముడు మత్తయి గారి ద్వారా వ్రాయించిన మత్తయి సువార్తలో నుండి 22వ అధ్యాయములో 33వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు తీసి చూడండి. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకాశ్చర్యపడిరి. ఈ వాక్య ధ్యానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. తలలు ఉంచి కనులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బూరగా మీ సిలువ చాటున మరుగుపరిచి వాడుకోండి. మీ కృపలో మీ వాక్యమునందు మమ్మల్ని ప్రతిష్ఠించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు నేను ఒక పాట పాడతాను. నాతో కలిసి మీరు కూడా పాడి ప్రభువుని ఘనపరచండి. పాట తరువాత మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను పాడేటువంటి పాట ముందే మీకు వచ్చుంటే నన్నేం కంగారు పెట్టకండి. నాతో కలిసి పాడి ప్రభువుని ఘనపరచండి. మామూలుగా ఒక కీబోర్డు ఉంటేనే పాడటం కష్టం నాకు, ఎందుకంటే ఆర్కెస్ట్రాలో పాడటం అలవాటు లేక. ఇప్పుడు 2 కీబోర్డులు ఉన్నాయి, కొద్దిగా కంగారుగానే ఉంది. కానీ నన్ను కంగారు పెట్టొద్దని తమ్ముళ్ళకు మనవి. ఓకేనా? రైట్. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరెవరో ఎవరెవరో
ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నీతో ఉంటాడు. కరుణ గల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు. కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నీతో ఉంటాడు. కరుణ గల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, మావాడు మావాడని నిన్ను తెగ పొగిడేస్తారు. ఎవరిని నమ్మిన ఫలితము లేదురా, ఎవరిని నమ్మిన ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు స్తోత్ర. మీరు చాలా మంచివాళ్ళు, నన్నేం కంగారు పెట్టలేదు. బైబిల్ గ్రంథాలలో పెట్టుకోండి. ఇందాక ఆరాధన చేసేటప్పుడు కూడా కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కొంతమంది.
అటు ఇటు కదులుతూ పెద్ద దావీదులా ఫీల్ అయ్యి కాళ్లతో తన్నుతున్నారు బైబిల్ని. డెప్పెగిరిపోద్ది ఒక్కొక్కళ్ళకి. ఒళ్ళు పెట్టుకోండి, పెట్టారా అందరూ? భూమి ఆకాశాలు గతించిపోయినా, మనమందరం చచ్చిపోయినా నిలిచుండేది ఏమిటి? దేవుని వాక్యానికి మర్యాద ఇవ్వని బ్రతుకులు ఎందుకు? ఇంకా ఒక సభలో ఒక పెద్ద గాయకుడు ఆరాధన చేయడానికి అందరిని నుంచోబెట్టి కొంతమంది బైబిల్ని చేత్తో పెట్టుకుని పైకి లేస్తే, కింద పెట్టిన పెద్ద భక్తుల్లాగా బైబిల్ చేత్తో పెట్టుకుంటారేంటి, కింద పెట్టి చప్పట్లు కొట్టను అన్నాడు. ఆ తర్వాత అతనితో మాట్లాడాను నేను. అంతకుముందు దాకా డేట్స్ ఇచ్చేవాడిని అతను పెట్టేటువంటి సభల్లో. ఆ తర్వాత నీ మొహానికి ఎప్పుడు నాకు ఫోన్ చేయొద్దని చెప్పాను. నాకు కానీ మీకు కానీ మన బ్రతుకులకు ఆధారం దేవుని వాక్యమే కదా. కనుక ఏ సభలో, ఏ మందిరంలో, ఎక్కడ మీరు ఉంటారో తెలియదు, కానీ ఆరాధన అన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని కూడా చేత్తో పట్టుకుని పైకి లేచి నుంచోండి. ఎందుకంటే కొంతమంది ఆరాధన నడిపే వాళ్ళకి తెలియదు పాపం. ఈ విషయం తెలియకే వాళ్ళు చెప్పరు. మీకు తెలిసి కాదండి, తెలియక చెప్పరు. కానీ ఈరోజు నుండి జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చేత్తో పట్టుకోండి. 40 రోజులు భక్తి చేసి నెత్తి మీద పెట్టుకు తిరుగుతారు కదా కొంతమంది. జీవితకాలం చేయవలసిన భక్తి నాజీరుతనం క్రైస్తవ భక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆరాధన అన్నప్పుడు డయానా దేవత బొమ్మల్లాగా టకీమని లేచి నుంచోవటం కంటే, లేచేటప్పుడే మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలని చేత్తో పట్టుకుని పైకి లేచి నుంచోండి. ఒకవేళ ఎవరన్నా బైబిల్ని కింద పెట్టేయండి అన్నారనుకోండి, అందుబాటులో మీకు దొరికిన కంకార రాయితో మొహం పగలగొట్టేయండి. పగలగొట్టి నా పేరు చెప్పండి, నా ఫోన్ నెంబర్ ఇవ్వండి, 8977725777. నేను మాట్లాడతాను వాళ్ళతో. ఓకేనా? లేదు, కొట్టే ధైర్యం లేకపోతే ఆ స్థలం నుండి జాగ్రత్తగా బైబిల్ని పట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపోండి. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కాళ్ళ దగ్గర బైబిల్ని ఎప్పుడు కలిగి ఉండకండి. ఒకరోజు ప్రభువు నాకు నేర్పిన పాఠాన్ని మీకు చెబుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, అందరూ ఒళ్ళో కలిగి ఉన్నారా? కింద పెట్టకండి, మంచిగా చూసుకోండి. ఆ బైబిల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఎందుకండి మనం? ఒక మతం వారు ఉన్నారు, వాళ్ళు వెల్వెట్ క్లాత్లో చుడతారు వాళ్ళ గ్రంథాన్ని. మొక్కమల క్లాత్లో చుట్టి పీఠం మీద పెట్టి చుట్టూ దోమల తెర కట్టి విసనకరతో విసురుతారు. ఎందుకు విసురుతారు? చెమట పట్టుద్దనా? ఎందుకు దోమల తెర దోమలు కొడతాయనా? ఎందుకు మొక్కమల క్లాత్లో చుడతారు? కరోనా ఎఫెక్ట్ అయిపోద్దనా? అది వాళ్ళు తమ గ్రంథానికి ఇచ్చే గౌరవం, మర్యాద. ఒక మత ప్రామాణిక గ్రంథానికి అంత గొప్ప గౌరవం దక్కుతున్నప్పుడు, ఇది మార్గ ప్రామాణిక గ్రంథం కదా, పరమ వేదం, పరమ ప్రామాణికం, గ్రంథరాజం, పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. కనుక ఇంకెంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి కదా. కనుక ఈ మాటలు గుర్తుంచుకోండి. కోపం వచ్చింది ఎవరికన్నా కొట్టి డిక్కీలో పెట్టుకెళ్తా. కోపాలు గేపాలు వచ్చినాయంటే ఈ విషయంలో ఉత్తినే సరదాగా నన్ను కంగారు పడకండి. నేను ఎవరిని కొట్టను. చూడడానికి ఏదో బాలనాగమ్మ నాటకంలో మాయిలు పక్కిరిగేళ్ళ కనపడతాను, కానీ చాలా మంచివాడిని అండి. నేను చాలా మంచివాడిని. నన్ను మీటింగ్స్కి పిలిచే ప్రతి ఒక్కరికి నా మంచి తెలుసు. దేవునికి స్తోత్రం. రైట్, ప్రేమతో చెప్పాను. మనం అందరం ఆత్మీయ శిలువ రక్త బంధువులం కదా. క్రీస్తు రక్తాన్ని బట్టి మనం అందరం కుటుంబం. అనేక కుటుంబాల కలయికతో కూడిన ఓ పెద్ద కుటుంబమే క్రైస్తవ సంఘం. దేవునికి స్తోత్రం. కనుక చెప్పాను, మీరేమనుకోబాకండి. మంచివాళ్ళు మీరందరూ కూడాను జాగ్రత్తగా ఆలకించండి. సర్వాధికారియు, సర్వశక్తిమంతుడును, సర్వజగద్రక్షకుడును, సర్వ శరీరులకు దేవుడును అయిన యేసు ప్రభువు వారు శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు, ఆయన ఏ పని నిమిత్తమైతే పరలోకం నుండి భూలోకానికి వచ్చారో ఆ పనిని ప్రారంభించి ఆయన కొనసాగిస్తున్నప్పుడు ఎందరెందరో ప్రభువుకి ఎదురు పడ్డారు. అలా ప్రభువుకి తారసపడిన వాళ్ళల్లో యేసు ప్రభువు వారితో తర్కించాలని, యేసు ప్రభువు వారిని తప్పుపట్టాలని, కొన్ని విధములైన ప్రశ్నలు వేసి యేసు ప్రభువు వారిని ఇరుకులో పడేయాలని, ఇరుకున పెట్టాలని,
ఏదో విధంగా ఇతని పైన పై చెయ్యి సాధించాలని, ఏదో రీతిగా ఇతని బోధ తప్పుని నిరూపించాలని, ఏదో విధంగా ఇతని పైన గెలవాలి అని ఒక బ్యాచ్ ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండేది. ఆ బ్యాచ్లో కూడా కొన్ని తెగలున్నాయి, కొన్ని భాగాలున్నాయి. ఆ భాగాలలో ఒక భాగం సద్దూకయ్యులు. నాతో చెప్పండి, ఎవరు? సద్దూకయ్యులు. ఈ సద్దూకయ్యులను గురించి కొంత చరిత్ర ముందు జ్ఞాపకం చేస్తాను, మీకు అవగాహన అవ్వాలి గనుక వీళ్ళని గురించి. క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరములకు ముందు సాదోకు అనేటువంటి ఒక వక్త ఉండేవాడు. ప్రవక్త కాదు, వక్త. దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించేవారు ప్రవక్తలు, బోధించేవారు వక్తలు. ప్రవచించేవారిని ప్రవక్తలు అంటాం, బోధించేవారిని వక్తలు అంటాం. ఇప్పుడు నేను చెప్పేది సాదోకు అనే ఒక వక్తను గురించి. సాదోకు అనే ఒక ప్రవక్త ఉన్నాడు, లేఖనంలో కూడా చూడొచ్చు అతని గురించి చెప్పట్లేదండి. క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరములకు ముందు సాదోకు అనేటువంటి ఒక వక్త ఉండేవాడు. అతను ఎంత గొప్ప వక్త అంటే, అతడు ధర్మశాస్త్రమును గురించి బోధిస్తుంటే కదలకుండా మెదలకుండా తీక్షణంగా చూస్తూ చెవులు అప్పగించి ఆలకించేవారట. అంత గొప్ప వక్త అండి అతను. ధర్మశాస్త్రాన్ని పుక్కిట పట్టినవాడు, ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టినవాడు. ఇక అతని వంటి వక్త మరొకరు లేర్రా అన్నంతగా పేరు తెచ్చుకున్న ఓ గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడు అతను అలాగా చక్కగా ధర్మశాస్త్రపు విషయములను ప్రజలకు బోధిస్తూ ఉంటే అతని బోధలకు ఆకర్షితులై అనేకులు అతన్ని వెంబడిస్తూ ఉండేవారు. జాగ్రత్త వినండి, ధర్మశాస్త్రపు బోధలతను బోధిస్తుంటే అతన్ని వెంబడిస్తూ ఉండేవారు. ఇక్కడే ఒక విషయం చెప్తాను, మన బ్రతుకులో ఎప్పుడూ కూడా వక్తల్ని వెంబడించకూడదు. గుర్తుంచుకోండి, వాక్యాన్ని వెంబడించాలి. వక్త కంటే వాక్యం గొప్పది కదా. మనం వక్తని వెంబడించాలా, వాక్యాన్ని వెంబడించాలా? గుర్తుంచుకోండి బాగా, మనం వక్తలను వెంబడించకూడదు, వాక్యాన్ని వెంబడించాలి. వక్తలు ఎవరైనా కావచ్చు, నేనైనా ఎవరైనా కావచ్చు. వీళ్ళందరికంటే కోట్ల రెట్టు గొప్పది దేవుని వాక్యం. కనుక వక్తల్ని వెంబడించటం కాదు, వాక్యాన్ని వెంబడించాలి. అప్పుడు మన బ్రతుకు బాగుంటుంది. జాగ్రత్తగా ఆలకించండి. వీళ్ళు ఆ వక్తను వెంబడించడం మొదలు పెట్టారు. ఎంత ఘోరమో చూడండి. ఈ రోజుల్లో కూడా అలా జరుగుతూ ఉంటుంది చాలాసార్లు. నాకు ఆ ప్రసంగికుడు అంటే చాలా ఇష్టం అండి, నేను ఆయన ఫాలోవర్నండి, నేను ఆయన తాలూకండి చెప్పుకుని తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదో అమాయకత్వం. వాళ్ళని తప్పు పట్టలేదు, కానీ అదొక అమాయకత్వం. ఎందుకంటే వక్త కంటే వాక్యం గొప్పది అనే ఆలోచన లేక వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కనుక ధర్మశాస్త్రాన్ని కాకుండా చూడండి, వీళ్ళు వక్తను వెంబడించడం మొదలుపెట్టారు. ధర్మశాస్త్ర వాక్యాన్ని కాకుండా ఆ వాక్యాన్ని బోధించే వక్తను వీళ్ళు వెంబడించడం మొదలుపెట్టారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత అతనికి విపరీతమైన ఫాలోవర్స్ తయారయ్యారు. ఫాలోవర్స్ పెరిగితే మామూలు మనిషి కూడా బాబాగా మారతాడు. నిజానికి అదో గొడవ ఉందండి. మొత్తానికి విపరీతంగా ఫాలోవర్స్ పెరిగారు అతనికి. పెరిగేసరికి ఏదో ఒక పక్కన ఇప్పుడు ప్రార్థన దర్శన పట్టుజల తారు ముంగమూరి దేవదాసయ్య గారు వారు అన్నారు ఒకసారి, భక్తులలో కూడా పాపము ఉండును, కానీ అది గర్వమనే పాపము అన్నారు ఆయన. భక్తులలో కూడా పాపం ఉంటుందటండి. అదేమిటంటే గర్వమనే పాపం. ఏదో ఒక అతిశయం ఉంటుందట. నాకు కాబట్టి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని ఒకవేళ ఎవరన్నా అనుకున్నారనుకోండి, అదేమిటది? అంతే కదా. భక్తులలో కూడా పాపం ఉంటుంది, అది గర్వ పాపము. అలా మొత్తానికి మనోడికి ఏదో ఒక తెలియని గర్వాంధ విధానం ఏర్పడింది సాదోకు గారికి. మరి అంతమంది ఫాలోవర్స్ అంటే మాటలు ఆ రోజుల్లో. కొన్ని విచిత్రమైనటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించాడు అతను. ఏదో బెండ ముదిరితే కూరకు పని చేయదు, భక్తి ముదిరితే భగవంతునికి పని చేయదు అన్నట్లుగా కాస్త మనోడికి బాగా సీనియారిటీ వచ్చేసి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అతని జ్ఞానం వెరితెరలో వేయటం మొదలుపెట్టింది. కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించాడు.
ఈ సిద్ధాంతాలు ఎప్పుడైతే ప్రతిపాదించాడో ఇతను, ఈ వక్త, ఈ అద్భుతమైన వక్త కొన్ని సిద్ధాంతాలు సొంతంగా ఎప్పుడైతే ప్రతిపాదించాడో అప్పుడు అతని ఫాలోవర్స్లో విభజన ఏర్పడింది. ధర్మశాస్త్రాన్ని బోధించిన కాలం అతను వెంబడించాం. ఇప్పుడు ఏవేవో చెప్తాడంటే అతను చెప్పే మాటల్లో కొన్ని ధర్మశాస్త్రానికి సూట్ అవట్లా అని చెప్పి కొంతమంది అతన్ని విడిచిపెట్టి పక్కకు వచ్చేసారు. మిగతా వాళ్ళందరూ కూడా అతని ఫాలోవర్స్గానే ఉండిపోయారు. అతని సిద్ధాంతాన్నే చేర్చుకున్నారు మదిలోకి. అలా అతన్ని వెంబడించి అతని సిద్ధాంతాలను స్వీకరించి వాటినే అవలంబించిన వాళ్లను సాదోకీయులు అని పిలిచారు. చెప్పండి, ఏమని పిలిచారు? సాదోకు అనే వ్యక్తి యొక్క ఫాలోవర్స్ అని సాదోకీయులు అన్నారు. ఈ సాదోకీయులే కాలక్రమంలో సద్దూకయ్యులు అయ్యారు. అది విషయం. ఇది ఎలా కుదురుద్ది అంటారేమో మీరు. తూర్పుగోదావరి జిల్లాకు ముఖ్య పట్టణం కాకినాడ. మరి విభజించిన తర్వాత ఏ ఊరవుద్దో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం కాకినాడ. కాకినాడ యొక్క అసలు పేరు కో కెనడా. కో కెనడా కాస్త కాలక్రమంలో కోకానాడ అయింది. కోకానాడ కాస్త ఇప్పుడు కాకినాడ అయింది. కొన్ని పదాలు మారుతూ ఉంటాయిలండి కాలక్రమంలో, వాడుక భాష అలా ఉంటుంది. మరి వియ్యంకురాలు వియ్యపురాలు అని పిలవాలి, కానీ ఏప్రిల్ వచ్చింది అంటాను. అదే వాడుక భాష ప్రభావం, అది అర్థమవుతుందా? అలా అయిపోయిందనమాట అండి. మొత్తానికి సాదోకీయులే కాలక్రమంలో సద్దూకయ్యులుగా పిలువబడ్డారు. ఆలకిస్తున్నారా? వీళ్ళెవరు అంటే సాదోకుని ఫాలో అయినటువంటి తెగ, అతన్నే ముఖ్య గురువుగా పెట్టుకున్నటువంటి తెగ. ఇక్కడే ఒక మాట గుర్తొస్తోంది. చాలామంది వక్తలు ఈనాడు కూడా అద్భుతంగా ప్రసంగ ప్రయాణంలో రాణించి గొప్ప స్థాయికి వెళ్ళి మరి ఏమిటో వింతగా వాళ్ళ జ్ఞానం వెరితరలు వేసి ఏవేవో రకరకాల సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ ఉన్నారండి. వాళ్ళల్లో నాకు సాధోకు కనపడుతూ ఉంటాడు. నిజమే, దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు సాధోకుని. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అతను లేనిపోని సిద్ధాంతాలు ప్రతిపాదించి చాలా ఇబ్బందికరంగా తయారయ్యాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని హెచ్చించిన తర్వాత ఎచ్చులు పోతూ ఉంటారు. దేవుడు హెచ్చించిన తర్వాత ఎచ్చులు పోకూడదు. మంచి పేరు వచ్చేదాకా కష్టపడాలి. ఆ తర్వాత ఆ పేరుకు రిపేర్ రాకుండా కాపాడుకోవాలి. అది జీవితం. బ్రతికున్నంత కాలం ఒక స్టూడెంట్లా బ్రతకాలి. స్టూడెంట్ అంటే కుక్క కటింగ్ వేయించుకుని జీన్స్ ప్యాంట్లు వేసుకుని ఓళ్లమట తిరుగుతూ ఊరకుక్కలాగా కనబడిన వాళ్ళందరికీ సింహం వేసేవాడని కాదండి. సింహం అంటే అర్థం లైన్ వేసేవాడు కాదండి. సింహాన్ని ఆంగ్లంలో ఏమంటారు? లైన్ అంటారు కదా. పల్లెటూరుల్లో కోడి భాష అది. ఈడు సింహం వేసేస్తున్నాడు రా అంటారు, అంటే లైన్ వేస్తున్నాడు రా అని. కనుక ఇలాగ సింహం వేసేవాడని కాదు స్టూడెంట్ అంటే. స్టూడెంట్ అంటే విద్యార్థి, విద్యార్థి అంటే నేర్చుకునేవాడు. బ్రతికున్నంత కాలం మనం ఒక స్టూడెంట్లా బ్రతకాలి. మనం చనిపోయిన తరువాత మన జీవితం, మన సాక్ష్యం లెక్చరర్ అయి బోధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది కదా గొప్ప విషయం. కానీ ఒక స్థాయికి వెళ్ళాక దేవుడు ఒక అద్భుతమైన స్థితికి వాళ్ళని చేర్చిన తర్వాత మరి ఏమవుద్దో కానీ కొంతమంది మరీ దారుణంగా అపవాదికి ఆత్మీయ పుత్రుల్లా తయారవుతూ ఉంటారు. అయ్యి ఏవేవో రకరకాల సిద్ధాంతాలు, వింత పోకడలు సృష్టించి మరి ఇది కరెక్ట్ అని ఒప్పించటానికి ఎన్నో పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటారు. తలకిందులుగా ఏదో చేస్తూ ఉంటారు. రకరకాల హడావిడి, గందరగోళం. సాధోకు ఆత్మ పనిచేస్తుందని అర్థం వాళ్ళల్లో. కానీ మళ్ళీ చెబుతున్నాను, మనం వక్తని కాదు, వాక్యాన్ని వెంబడించాలి. ఎందుకు ఆ మాట వాడాను తెలుసండి? ఇప్పుడు మీరు నన్ను వెంబడిస్తున్నారు అనుకోండి, మంగాచార్యులు గారి ప్రసంగం నచ్చింది, అబ్బో ఆయన మనం వెంబడించాలని ఒకవేళ మీరు నన్ను వెంబడిస్తున్నారు అనుకోండి. నన్ను వెంబడిస్తూ ఉన్నప్పుడు కాలక్రమంలో మీకు నచ్చందేదో నాలో కనపడుద్ది. అప్పుడు మీరు ఎంత బాధపడతారో తెలుసా? ఈ శవపేటుకు మొహం ఉండండి మమ్మల్ని మనం వెంబడించింది అనుకుంటారు. నీవు ఏ బోధకుణ్ణి వెంబడించినా, ఏ భక్తుణ్ణి వెంబడించినా, ఏ వక్తను వెంబడించినా, ఏ వ్యక్తిని వెంబడించినా కాలక్రమంలో నీకు నచ్చందేదో వాళ్ళల్లో ఒకటి కనపడుద్ది. కనపడినప్పుడు నువ్వెంత బాధపడతావో తెలుసా? ఎంత నష్టపోతావో తెలుసా? అప్పుడు మరి యేసయ్యను వెంబడిస్తే, వాక్యాన్ని వెంబడిస్తే
ఏ మచ్చ డాగు కలంకం కనబడదు. చేరవలసిన చోటికి చేరతాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సాధోకులు ఈనాడు కూడా తయారవుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. సాధోకును వెంబడించిన వాళ్ళందరూ సాధోకీయులు, వాళ్లే కాలక్రమంలో సద్దూకయ్యులు అయ్యారు. ఈ సద్దూకయ్యులు సాధోకు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని చేర్చుకోవటమే కాకుండా గ్రీకు సమాజానికి సంబంధించిన కథలను కూడా వాళ్ళ బోధలో చేర్చుకున్నారటండి వాళ్ళు. గ్రీకులకు ఐలియుడ్ అనేటువంటి ఒక తత్వగ్రంథం ఉంటుందండి. అందులో మాటలు, అలాగే గ్రీకు వారిలో ప్రాచుర్యంలో ఉన్న కొన్ని కల్పిత కథలు, ఇవి కూడా ఈ సాధోకీయులు చేర్చుకున్నారు, అంటే సద్దూకయ్యులు చేర్చుకున్నారు. ఒకవేళ నేను అనుకుంటాను అతను కూడా వాటిని నమ్మాడేమో బహుశా ఆ రోజుల్లో. అందుకనే అతను చేర్చుకున్నాడు, అతను చేర్చి బోధించేవాడేమో. మొత్తానికి వీళ్ళు కూడా చేర్చుకున్నారు. ఓకే, ఏదన్నా ఒక ఆధారాన్ని చేర్చుకున్నారంటే పర్లేదు. మరీ గ్రీకులు కల్పించుకున్న కట్టుకథలను చేర్చుకుంటే పాపం కదా, తప్పు కదా అది. మొత్తానికి ఈ కల్పించిన కథలను కూడా వాళ్ళ సిద్ధాంతాలకు చేర్చుకుని ఒక రకమైన తెగగా వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు పునరుత్థానాన్ని నమ్మరు. చెప్పండి, ఎవరు ఎవరు ఏమి నమ్మరు అనలేదు నేను. ఎవరు? సద్దూకయ్యులు. ఏమి నమ్మరు అదనమాట. లైన్లో ఉండాలి మీరు, జాగ్రత్తగా వినండి. ఈ సద్దూకయ్యులు అనేటువంటి సాధూకీయులు పునరుత్థానాన్ని నమ్మరు. వీళ్ళు చేర్చుకునేది ధర్మశాస్త్రాన్ని, వీళ్ళు వల్లించేవి ధర్మశాస్త్రపు మాటలే. కానీ వీళ్ళు వెంబడించేది ఒక వక్తని. అతను లేకపోయినా అతని సిద్ధాంతాలను వీరు వెంబడిస్తూనే ఉన్నారండి. ఈ గ్రీకుకు సంబంధించిన కథలను కూడా చేర్చుకుని వాటిని నమ్మటం మొదలుపెట్టారు. పునరుత్థానాన్ని నమ్మటం మానేశారు. పునరుత్థానము లేదని చెప్పేవాళ్ళు, పునరుత్థానాన్ని నమ్మని వాళ్ళు సాధోకీయులు, సద్దూకయ్యులు. ఈ సద్దూకయ్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏదో ప్రశ్నలు వేసి ఆయన ఇరుకులో పడేసి వీళ్ళు గొప్ప, మా వక్త గొప్ప, మా గురువు గొప్ప అని చెప్పుకుందామని ప్రయత్నం చేశారు. నేను అంటున్నాను, సద్దూకయ్యులు ఒకవేళ జ్ఞానులు కావచ్చు, కానీ యేసయ్య అనంత జ్ఞాని. సద్దూకయ్యులు గొప్ప బోధకులు కావచ్చు, కానీ యేసయ్య బోధకులకే బోధకుడు. సద్దూకయ్యులు రబ్బీలు కావచ్చు, యేసు ప్రభు వారు రబ్బూని. స్తోత్ర, ఆయన రబ్బూని. సద్దూకయ్యులు కొంతమందికి గురువులు కావచ్చు, యేసయ్య పరమ గురువు. వాళ్ళ హడావిడి ఈయన వద్ద చెల్లదు, వాళ్ళ పప్పులు ఈయన వద్ద ఉడకవు. వచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు. సూర్యుడికి టార్చ్ లైట్ వేయడం అంటారు దాన్ని. ఏమండి, నీతి సూర్యునికి ఏదో లైట్ వేద్దామని వచ్చారు, కుదిరిందా? యేసయ్య వాళ్ళ ప్రశ్నలకు ఒక్క మాటతో తగిన జవాబు చెప్పి సద్దూకయ్యుల నోరు ముయించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అధ్యాయంలోనే ఉంటుంది, తర్వాత చూసుకోండి. సద్దూకయ్యుల నోళ్ళు ఆయన ముయించారు, అంటే మూర్ఖుల నోళ్ళు ఆయన ముయించారు. చాలా జాగ్రత్తగా వినండి, మూర్ఖుల నోళ్ళు ముయించారు ఆయన. ఎన్ని నోళ్లు ముయించినా ప్రభువుకి వ్యతిరేకంగా తెరవబడిన నోళ్లు ఆ రోజుల్లో తెరవబడతానే ఉన్నాయి. ఇక్కడే ఒక విషయం చెబుతానండి. నమ్మకంగా వాక్యాన్ని వెంబడించేటువంటి విశ్వాసులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. నమ్మకంగా మనం వాక్యాన్ని వెంబడిస్తున్నా, నమ్మకంగా దేవునిలో కొనసాగుతున్నా కొన్ని నేలాప నిందలు మన పైకి వచ్చి పడుతూ ఉంటాయి. అప్పుడు మీరు కంగారు పడకండి, గుర్తుంచుకోండి. కొన్ని నేలాప నిందలు మన పైకి వస్తూ ఉంటాయి, కొన్ని రాళ్ళు వచ్చి పడుతూ ఉంటాయి. కంగారు పడకండి. మీరు నిజంగా వాక్యాన్ని వెంబడిస్తున్న వాళ్ళైతే మీ పైకి వచ్చేటువంటి నిందలు వందలుగా మారతాయి, అవమానాలు ఆభరణాలుగా మారతాయి, సన్మానాలే మీ దరి చేరతాయి. స్తోత్ర. కనుక మీరు కంగారు పడకూడదు ఎప్పుడూ కూడా. ఇప్పుడు చిన్న విషయం అండి, నా 19వ ఏట నుండి నేను ప్రసంగ ప్రయాణంలో ఉన్నానండి. నా 18వ ఏట నేను రక్షణ పొందాను. నా 19వ ఏట నుండి సాక్ష్యం, వాక్యం చెప్పటం ప్రారంభించాను. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ గాడిదను ఎరుగని వాళ్ళు ఉండరు. ప్రత్యక్షంగానైనను పరోక్షంగానైనను
జాన్ మంగాచార్యులు అనేటువంటి ప్రభువుని మోసేటువంటి గాడిదను ఎరుగని వారు ఉండరు. మంగాచార్యులు అంటే చూడలేదు కానండి మేము విన్నాం అని మాత్రమైనా అంటారు. ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రసంగికులు ఎవర్రా అని ఒక లిస్ట్ అవుట్ చేస్తే ఆ లిస్టులో ఖచ్చితంగా ఈ గాడిద పేరు ఉంటుందండి. ఆఖరిలో అయినా ఉంటుంది, ముందు లేకపోయినా ఆఖరిలో అయినా ఉంటుంది. దావీదు గారి పేరు కూడా ఆఖరిలో అయినా ఉంటుందండి. ఆ రీతిగా ఈ గాడిదను దేవుడు విజయోత్సాహంతో ఊరేగిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రయాణంలో ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని వ్యతిరేకతలు ఎదుర్కొన్నానో తెలుసా నేను? నా 19వ ఏట నుండి బయట నుండి దాడి చేయటానికి ప్రయత్నించేటువంటి క్రీస్తు విరోధులు నా మీద, లోపటి నుండి నేనంటే కిట్టని క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఉంటారు కదా, అపవాదికి ఆత్మీయ పుత్రులు, వాళ్ళ ప్రయత్నాలు వెరసి ఎన్నో రకాలుగా అలాగే వాటన్నిటినీ భరిస్తూ ప్రభువుని స్మరిస్తూ ముందుకు వెళ్ళాను. నా నీతిని పదే పదే దేవుడు నిరూపిస్తూనే వచ్చారు. నన్ను రూపించిన దేవుడే నన్ను నిరూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పక్షపాతి కాడండి. మీ నీతిని కూడా దేవుడు నిరూపిస్తారు. ఎప్పుడు అంటే వక్తని కాకుండా వాక్యాన్ని వెంబడించినప్పుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గొప్ప విచిత్రం ఏమిటంటే ఈడు పెద్ద డిమాండ్, ఈడు వస్తే 50,000 ఇవ్వాలంట, 30,000 ఇవ్వాలంట అని నా మీద నిందలేసిన వాళ్ళు కూడా నాతో కోటాలు పెట్టారు. తర్వాత ఎంత దారుణం అంటే కొంతమంది అలా నాకు చాలా సంతోషం వేస్తూ ఉంటాను. నేనేమన్నా వాళ్ళు ఇంతకీ వాళ్ళే కొన్ని రోజులు తెలుసుకుని పిలిచి ఇలా అనుకున్నాం అయ్య గారు అంటారు. భలేవారే తప్ప. మా అన్న ఒక మాట అండా నన్ను, నాకు మా అన్నయ్య ఉన్నాడండి పక్కనే ఉన్నాడు అనుకో, ఏదో ఒక మాట అండా నన్ను, అలాగే అన్నయ్య నువ్వు నన్ను ఇంట్లో నుండి తోస్తారయ్యా ప్రభువులోకి వచ్చానని. ప్రభువులోకి వచ్చాక మీరే నా బంధువులు, మీరు మాట అంటే ఏమైంది చిల్లుబడింది నాకేమన్నా? నా కుటుంబంలో నా అన్న అన్నాడు అనుకున్నాను తప్ప మీకోసం నేను ఇప్పుడు విరోధంగా మాట్లాడలేదని చెబితే అయ్య బాబు అలా అనుకోలేదు అయ్య గారు అన్నవాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు మన ప్రవర్తన దేవునికి ఇష్టమైతే శత్రువులు కూడా మనకి మిత్రులుగా మారతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక వాక్యాన్ని మనం వెంబడించాలి, వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యమై ఉన్న దేవుడే మూర్ఖుల నోళ్ళు మూయించగలరు. అదిగో సద్దూకయ్యుల నోళ్లను దేవుడు మూయించారు. స్తోత్రా. నీ పైకి ఏమేమి నోళ్లు తెరవబడుతున్నాయో నాకు తెలీదు. నువ్వు బాగా పాడుతున్న వ్యక్తివి, ప్రభులో వాడబడుతున్న వ్యక్తివైతే నిన్ను చూసి అసూయపడి చచ్చేవాళ్ళు కొంతమంది నీకు విరోధంగా నోరు తెరుస్తారు. ఆడి సంగతి మా తెలియదు ఏంటంటే మా పక్కనే మా ఊరే ఇది అంటారు. కంగారు పడకు. నువ్వు బాగా వాక్యం చదువుతున్నావా, నీకోసం విరోధంగా కొన్ని నోళ్ళు తెరవబడతాయి. ఇక్కడ ఏదో చదువుతు కానీ కాలేజీలో మా తెలియదు అనుకున్నారా ఇలా చదివి ఆడవలేక ఎంతకని. బాగా నువ్వు వాడబడుతున్నావు అనుకో ప్రభు పరిచర్యలో, నీకు విరోధంగా కొన్ని నోళ్ళు తెరవబడతాయి. సింహాల నోళ్లనే మూయించిన దేవుడు ఆయన. ఈ మూర్ఖుల నోళ్ళు మూయించడా? బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదకే నోరిచ్చిన దేవుడు ఆయన. నీ నోటిని తెరిచి దానిని వాక్యంతో నింపి వాళ్ళ పీచ మనసలేడా? గట్టిగా స్తోత్రం చెప్పండి. సద్దూకయ్యుల నోళ్ళు మూయించిన దేవుడు మీ మీద నిందలు లేని మాటలు మోపుతున్న వాళ్ళ నోళ్లను కూడా మూయించునుగాక. ఆమెను గట్టిగా రవండి. సద్దూకయ్యుల నోరు ఆయన మూయించాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఈ సందర్భంలో సద్దూకయ్యుల నోళ్లు మూయించే సందర్భంలో వాళ్ళ ప్రశ్నలకు ధీటైన జవాబిస్తూ యేసు ప్రభువు వారు స్వయంగా ఒక దివ్యమైన మాట పలికారు. ఆ మాటనే మనం మూలాంశంగా చదువుకున్నాం. 22:33. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఆయన, వీలైతే ఆయన అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ఆయన అనే మాటను అండర్లైన్ చేసుకోండి వీలైతే. ఆయన అనే పదం దేవుని గురించి ఎక్కువగా వాడబడిన పదం బైబిల్లో. దేవుడు, ప్రభువు, యెహోవా, సైన్యములకు అధిపతి, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభువు, అలాగే రక్షకుడు,
మెస్సియ్య, అభిషక్తుడు అనేటువంటి పదాల కంటే ఎక్కువగా దేవుని గురించి పాత క్రొత్త నిబంధనలలో వాడబడిన పదం ఆయన అనే పదం అండి. ఎందుకంటే ఆ పదం చాలా గొప్పది. ఆయన అంటే భర్త అని గుర్తుంచుకోండి. ఆయన అంటే భర్త అని. వడ్ల గింజలో బియ్యపు గింజ ఎలా ఉంటుందో ఆయన అనే మాటలో భర్త అనే మాట కూడా ఉంటుందండి. ఆయన అంటే భర్త అని. స్త్రీ తన భర్తను పరిచయం చేసేటప్పుడు ఏమంటది? ఈడు మా ఓడండి అంటదా? ఏమంటుందండి? ఈయన మా ఆయనండి అంటది. ఈయన మా ఆయనండి అంటే అర్థం ఏమిటి? భర్త అని కదండి. ఆయన అంటే భర్త అని. భర్త అంటే భరించువాడు అని. ఇక్కడే ఒక ప్రశ్న, ఈ భూలోకంలో భరించే భర్తలు ఉన్నారా? గట్టిగా చెప్పండి, ఉన్నారా? ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి భర్త తన భార్యను భరిస్తున్నాడు. నిజమండి, ఇది భరిస్తున్నాడు. భరించే భర్తలు ఉన్నారా అంటే ఉన్నారు. ఇక్కడ ఇంకో ప్రశ్న, శాశ్వతముగా భరించే భర్తలు ఉన్నారా అంటే లేరు అని చెప్పాలి. ఎందుకంటే భరించే భర్తలు ఉన్నారు కానీ శాశ్వతముగా భరించే భర్తలు లేరు. పెళ్ళైన క్రొత్తలో ఏమండి నాకు మైసూరు పాక్ తినాలని ఉందండి అందనుకోండి, మైసూరు పాక్ ఏమిటే మసిమోహమా, నిన్ను మైసూరే తీసుకెళ్తా అంటాడు. కొన్నాళ్ళు గడిచిన తరువాత మైసూరు పాక్ కాదు కదా ముంజిగా మొక్క కూడా పెట్టాడు. పెట్టకపోగా నిన్ను చేసుకున్నాకే నా పరిస్థితి. మిగతా చెప్పేస్తున్నారు చూసారు వాళ్ళు, నేను ఆపాను. నిన్ను ఇటు చూపెట్టిన నా చెల్లెళ్ళు అక్కలో ఉన్నారు కాబట్టి, అమ్మలో ఉన్నారు కాబట్టి ఇటు కాకుండా అటు చూస్తాను తమ్ముడంక. నిన్ను చేసుకున్నాకే నా పరిస్థితి ఎలా తగలడింది. నిన్ను చేసుకోకపోతే ఏ టాటా బిర్లా మనవరాలో వచ్చి నన్ను చేసుకునేది అంటాడు. చేసుకుంటుందండి తెప్పల మొహంని. టెప్పర్లారీ వెనకాల బేతాళు బొమ్మలాగా ఉంటాడు వీడు. ఎవరు చేసుకుంటారు ఇన్ని? దొరకటమే గొప్ప వీడికి, అవునా కదండి? కొంతమంది ఉంటారు, అన్నా సంబంధం కుదిరింది అన్నాను ప్రార్థన చేయండి అని వస్తారు నా దగ్గరికి. వీడు దొరకటమే గొప్ప. మళ్ళీ మళ్ళీ అడు కట్నం ఎంత ఇస్తానన్నారని అంటాడు. మళ్ళీ యారా నీకు అంతరిక్షవాసులాగా ఉంటాడాడు. మామూలుగా గ్రహాంతర వాసులు ఉన్నారు అని మనం నమ్మకపోయినా ఉన్నారు అనటానికి రుజువులా ఉంటాడాడు. కుదిరిందేరా మళ్ళీ దీనికోసం ఎత్తాడు, ఎంత ఎత్తానన్నారన్నా ఇలా అన్నారన్నా అంటాడు. ఒరే అన్ని నాకెందుకురా, కుదరటం కావాలి. ఎందుకంటే కట్నానికి వ్యతిరేకినండి నేను. సాక్ష్యం కాపాడుకోవటం కొరకు నేను కట్నం కూడా తీసుకోలేదండి. నేను వ్యక్తిగతంగా నా సాక్ష్యం కాపాడుకోవటానికి. కనుక వాడు అలా చెప్పేసరికి చిరాకు, ఆపరా బాబా కౌర్లా అని చెప్పి వాడిని కొద్దిగా గద్దించి వాడికి ఇవ్వాల్సిన బలానికి బూస్టు, ఆరోగ్యానికి హార్లిక్స్, మైండ్కి మోల్టవా, బాడీకి బోర్నమిట, ఒంటికి వేవా అన్నీ జాగ్రత్తగా ఇచ్చి వెళ్ళిరా బాబు పంపించేస్తాం. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, నిన్ను చేసుకున్నాకే నా పరిస్థితి ఎలా తగలడింది. నిన్ను చేసుకోకపోతే ఏ టాటా బిర్లా మనవరాలు వచ్చి నన్ను చేసుకునేది అన్నట్లుగా లెవలేస్తారు, కటింగ్ ఇస్తారు కదా. అలా అంటూ ఏమంటారు తెలుసా? నీ గోల నేను తమ్ముడు ఏమనుకోకే అంటే మరి చెప్పానుగా ముందే, అటు చూడకూడదు. నీ గోల నేను భరించలేకపోతున్నాను, నీ గొడవ నేను భరించలేకపోతున్నాను అనేటువంటి మాట ప్రతి భర్త తన భార్య వద్ద తమ వైవాహిక జీవిత విధానంలో ఒక్కసారైనా వ్యక్తం చేస్తాడు. అది నోటి మాట వల్ల కావచ్చు, చేతి వాటం వల్ల కావచ్చు, అంటే తిట్టడం వల్ల కావచ్చు, కొట్టడం వల్ల కావచ్చు. ప్రతి భర్త తన భార్య వద్ద తమ వైవాహిక జీవితంలో ఒక్కసారైనా వ్యక్తం చేసే విషయం ఏమిటి? నిన్ను నేను భరించలేకపోతున్నాను అనే విషయం. అంటే భరించే భర్తలు ఉన్నారు కానీ శాశ్వతముగా భరించే భర్తలు లేరు. శాశ్వతముగా భరించే భర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వాక్యం చదువుకోండి. తరువాత నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. మనల్ని సృష్టించిన సృష్టికర్త అనగా సర్వమానవాళిని సృష్టించిన సృష్టికర్త సర్వమానవాళిని శాశ్వతముగా భరించే భర్త. ఆయన అన్నారు, అందుకనే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడను నేనే అన్నారు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడిని నేనే అంటే ముసలతనం వచ్చే వరకు ఎత్తుకునేవాడిని నేనే అని. అంటే ముసలతనం వచ్చే వరకు ఎత్తుకున్న తర్వాత వదిలేస్తాడా? కాదు కాదు, అలాగూ అనరాదు. ముదిమి వచ్చే వరకేం కర్మ, నీవు బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్నప్పుడే
సృష్టికర్తను సర్వమానవాడిని శాశ్వతముగా భరించే భర్తను స్మరణకు తెచ్చుకుని నీ హృది గది తలుపులు తెరచి నీ గుండె గదిలో దేవునికి చోటిచ్చి ప్రభు మార్గంలో నీవు కొనసాగితే ముదిమి వచ్చు వరకేం కర్మ. నీవు చచ్చి నీ కట్టె ఊరి ఉత్తరానికి మోసుకుపోబడిన తర్వాత కూడా నీ ఆత్మను భరించి చంకన ఎత్తుకుని మోకాళ్ళ మీద ఆడిస్తూ నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళిపోతారు ఆయన. స్తోత్ర. సర్వమానవాడిని శాశ్వతముగా భరించే భర్త, మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఆయనే మన నాయన. శాశ్వతముగా భరించే భర్త ఆయనే, ప్రేమించి పోషించే తండ్రి ఆయనే. మన నాయన ఆయనే. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మన నాయన మన ఆయన అయిన ఆయన. ఇప్పుడు అర్థమైంది ఆయన అంటే? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. అది విషయం. మన నాయన అయిన ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. ఇక్కడే కాస్త గ్రామీణ భాషలో ఒక పదం వాడతాను. ఆయన బ్రతికున్నాళ్ళకే దేవుడు గాని సచ్చినోళ్ళకి దేవుడు కాడు. అది ఆయన చచ్చినోళ్ళకు దేవుడు కాదండి, సజీవులకే దేవుడు. సజీవులకు దేవుడు ఆయన. మరి ఆయన సజీవులకే దేవుడైతే ఇక్కడ ఏమనుంది? సజీవులకే అంటే ఇంకెవరికి కాదని, సజీవులకే దేవుడు ఆయన. మరి సజీవులకే దేవుడైతే చనిపోయిన వారికి ఆయన దేవుడు కాకపోతే మరి 31, 32 వచనాల్లో ఏముందండి? చదవండి. ఒక్కళ్ళు చదవండి అమ్మ, ప్రైజ్లు ఎట్లేదు. చదవండి అయ్యగారు. మృతుల పునరుత్థానమును గురించి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువలేదా అన్నారు ఆయన. ఆ మాటను గమనించారా? నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అన్నారు కదా ఆయన. అప్పటికి అబ్రాహాము గారు ఉన్నారా? ఈ మాట పలికేపాటికి ఉన్నారండి ఆయన. అబ్రాహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఉన్నారా తల్లి? లేరు కదా, చనిపోయారు కదా వాళ్ళు. మరి వాళ్ళు చనిపోతే నేను వాళ్ళ దేవుణ్ణి అంటారేమిటి? వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా దేవుడు ఏమన్నారు? నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నారు కదా. వాళ్ళు చనిపోయారు కదా. 33లో సజీవులకే దేవుడు అని ఉంది కదా. అంటే ఈ మాట ప్రకారం 33వ వచనం ప్రకారం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు కాదా ఆయన? అలా అంటానికి వీలు లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? 2 విషయాలు చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ఒకటి, చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా లోకపు ఆలోచనలో మృతులే. కానీ ఆధ్యాత్మిక జగత్తులో, ఆత్మీయ ఆలోచనలో ప్రభువునందు మృతి నొందిన వారు మృతులు కాదు, నిద్రించుచున్నవారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మొట్టమొదటి విషయం వినండి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గారులు దేవుని మార్గంలో నడిచినటువంటి భక్తులు. వాళ్ళ మరణం విలువైనటువంటిది దేవుని దృష్టికి. వాళ్ళు మరణించారు, ఓకే. కానీ ఆధ్యాత్మిక కోణంలో చూడండి, వాళ్ళు ప్రభువునందు నిద్రించారు గనుక వాళ్ళు మృతులు కానే కాదు. అది ఆధ్యాత్మిక కోణం. ఇప్పుడు చిన్న విషయం అండి, డాక్టర్స్ ఏమంటారు? గుండె అంటారు. మనం ఏమంటాం? హృదయము అంటాం. అర్థమైంది ఇప్పుడు అక్షరార్థానికి, ఆత్మీయార్థానికి. అక్షర భాష ఏమంటుంది? గుండె. ఆత్మీయ భాష ఏమంటుంది? హృదయము. అక్షర భాష ఏమంటుంది? పూజ. ఆత్మీయ భాష ఏమంటుంది? ఆరాధన. అక్షర భాష ఏమంటుంది? పీఠం. ఆత్మీయ భాష ఏమంటుంది? కూటం. అర్థమైందండి? అంతే. ఆధ్యాత్మిక భాషలో ఆలోచన చేస్తే వీళ్ళు మృతి నొందిన వారు కాదు, వీళ్ళు ప్రభువునందు నిద్రించుచున్నవారు. నిద్రపోతున్నారు అంటే అర్థం ఏమిటి? వాళ్ళు ఇంకా చనిపోలేదు, సజీవంగానే ఉన్నారు. ఒక రోజున వాళ్ళు లేస్తారు. నిద్రపోయిన వ్యక్తి ఒక సమయానికి ఎలా లేస్తాడో అలాగే వాళ్ళు కూడా లేస్తారు.
కనుక ప్రభువునందు మృతి నొందిన వారు ప్రభువునందు నిద్రించుచున్న వారితో సమానులు. ఈ మొదటి సూత్రాన్ని బట్టి చూస్తే, ఈ మొదటి విషయాన్ని బట్టి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గారులు చనిపోలేదు, వాళ్ళు ప్రభువునందు నిద్రించుచున్నారు. కాబట్టి వాళ్ళు సజీవులే. అందుకే దేవుడు అన్నారు, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడును అని. ఇది మొదటి విషయం. ఇక్కడ రెండవది జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మరణం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గారులకు సంభవించింది, కానీ వాళ్ళ శరీరాలకు సంభవించింది. అది గుర్తుంచుకోండి. మరణం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గారుల శరీరానికి సంబంధించింది, శరీరానికి సంభవించింది తప్ప వాళ్ళ ఆత్మీయతకు, ఆత్మకు, విశ్వాసమునకు, సాక్ష్యమునకు, సత్క్రియలకు మరణము సంభవించలేదు. స్తోత్రం చెప్పండి. గమనిస్తున్నారు ఈ విషయాన్ని? వాళ్ళ శరీరానికి వచ్చింది మరణం, కానీ వాళ్ళ విశ్వాసానికి రాలేదు. వాళ్ళ శరీరానికి వచ్చింది మరణం, వాళ్ళ సాక్ష్యానికి రాలేదు. వాళ్ళ శరీరానికి వచ్చింది మరణం, వాళ్ళ సత్క్రియలకులా రాలేదు. వాళ్ళ విశ్వాసము నిలిచే ఉంది, వాళ్ళ సాక్ష్యము బ్రతికే ఉంది, వాళ్ళ సత్క్రియలు నిలిచే ఉన్నాయి. ఈ మాట అర్థమవుతుందా మీకు? వాళ్ళ సత్క్రియలకు రాలేదు మరణం, వాళ్ళ సత్క్రియలు చావలేదు, సాక్ష్యం మృతి నొందలేదు, వాళ్ళ విశ్వాసం ఇంకా నిలకడగానే ఉంది. కనుక వాళ్ళు చనిపోయిన వారు కాదు, బ్రతికిన వాళ్లే. ఇది రెండో విషయం. ఈ రెండో విషయాన్ని ఇంకా బలపరచడానికి ఒక వివరణ చెబుతా మీకు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తుదము. ఎంత గొప్ప మాట అండి అది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకోవడం తర్వాత ఈ వచనంలో గమనించారా? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున అంటాడు. అంటే మనల్ని ఒక సాక్షి సమూహము ఆవరించి ఉందండి. ఎవరి సాక్షి సమూహము అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ సాక్షి సమూహం మనకు కనబడుద్ది. తర్వాత చదువుకోండి. చాలా మంది విశ్వాస వీరుల పేర్లు, వాళ్ళ వివరాలు రాయబడి ఉంటాయి. వీళ్ళందరూ ఎవరు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులందరూ ఎవరు అంటే మనల్ని ఆవరించి ఉన్న సాక్షి సమూహం. వాళ్ళ శరీరానికి మరణం వచ్చింది కానీ వాళ్ళ ఆత్మకు మరణం రాలేదు. వాళ్ళ శరీరానికి మరణం వచ్చింది కానీ వాళ్ళ సత్క్రియలకు మరణం రాలేదు. వాళ్ళ శరీరానికి మరణం వచ్చింది కానీ వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసానికి మరణం రాలేదు. వాళ్ళ శరీరానికి మరణం వచ్చింది కానీ వాళ్ళ సాక్ష్యానికి మరణం రాలా. ఇంకా వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో సజీవులై నిలిచి మనల్ని గెలిపించటానికి మన చుట్టూ ఆవరించి ఉన్నారు సాక్షి సమూహంగా. మీకు ఇంకా బాగా అర్థం కావటం చెప్తా. మనల్ని విశ్వాసపు పరుగు పందెంలో పరిగెడుతున్నాం. మనం పరిగెడుతున్నప్పుడు కొంతమంది ఆగిపోతారు. అమ్మమ్మో, ఈ విశ్వాస ప్రయాణాన్ని నేను చేయలేను, ఈ విశ్వాస పరుగులో పరిగెట్టలేను, ఎందుకంటే నేను ఈ మార్గంలోకి వచ్చాక నా అన్నలు నాకు విరోధులైపోయారు, నా అన్నలు నన్ను వెలివేశారు, నా అన్నలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా అన్నలు నన్ను ఒక్కోసారి కొట్టేలా ఉన్నారు, ఒక్కోసారి చేయి కూడా చేసుకుంటున్నారు, నేను ఇంకా ఈ విశ్వాసపు పరుగులో పరిగెట్టలేను, ఈ క్రైస్తవ మార్గంలో ఉండలేను బాబోయ్, మా అన్నలు నాకు విరోధులైపోయారు అని ఎవరైనా అనుకుంటూ ఆగిపోయారు అనుకోండి, వెంటనే ఆవరించి ఉన్న ఈ సాక్షి సమూహంలో నుండి సజీవంగా ఉన్న ఓ భక్తుడి స్వరం వినపడుద్ది. సోదరా, మీ అన్నలు నిన్ను తిడుతున్నారని, కొడుతున్నారని పరుగు మానేస్తానంటున్నావా? పిచ్చోడా, మా అన్నయ్య అయితే నన్ను కొట్టి చంపేశాడురా. నా పేరు హేబేలు, నా పేరు హేబేలు. మీ అన్నలు నిన్ను కొడుతున్నారేమో, మా అన్నలు కూడా కొట్టారు నన్ను, ప్రభులోకి వచ్చానండి. అది గుర్తొచ్చింది వెంటనే నాకు. మీ అన్నలు నిన్ను కొట్టారేమోరా, మా అన్నయ్య అయితే నన్ను
కొట్టి చంపేశాడు. చంపేసిన ప్రార్థన మానలా నేను. నా రక్తం దేవునికి మొర్రబెట్టింది, చంపేసిన ప్రార్థన మానలేదు. నువ్వెందుకు మానేద్దాం అనుకుంటున్నావు? నీ అన్నలు కొడితేనే వెనకంజ వేస్తే ఎలాగా? తిడితేనే వెనకంజ వేస్తే ఎలాగా? నా అన్నలు చంపేసినా నేను వెనకంజ వేయలేదు కదా అని మనల్ని బలపరచటానికి ఒక సాక్ష్యపు స్వరం, ఒక ఆత్మస్వరం మనకు వినబడుద్ది. స్తోత్రం. ఇప్పుడు హేబెలు గారు చచ్చిపోయాడా బతుకున్నాడా? లోక ఆలోచనలో అతను చనిపోయి ఉండొచ్చు, కానీ అతని మరణం శరీరానికి కలిగింది తప్ప అతని సాక్ష్యానికి, అతని ఆత్మకు, అతని విశ్వాసమునకు, అతని సత్క్రియలకు కలుగలేదు. సజీవుడు. మరొక వ్యక్తి, అమ్మో ఈ కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, కుటుంబాన్ని చూసుకోనా, దేవుని సన్నిధికే వెళ్ళనా, కుటుంబ బాధ్యతల్లో పడి సరిగా నేను భక్తి చేయలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదు, నా కుటుంబం కొరకు నేను బ్రతకాలి, భక్తిలో కొనసాగితే కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నాను, కుటుంబాన్ని పట్టించుకుంటే భక్తిని పట్టించుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు బాబో అని ఎవరన్నా బాధపడుతుంటే ఇంకొక స్వరం వినపడుతుంది, పిచ్చోడా, పిచ్చిదానా, ఎందుకు అలా ఆలోచన చేస్తున్నావు? తెక్క ఆలోచనలు నువ్వు చేసేవి ఏటి? నీ కుటుంబాన్ని చూసుకుంటూ భక్తి చేయటానికి బాధపడిపోతున్నావా? నీకంటే పెద్ద కుటుంబం ఉంది నాకు, నా పేరు హనోకు అంటాడు ఆయన. నా పేరు హనోకు. బైబిల్లో ఉంది 300 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచాడు. కని కాదండి, కనుచు. అయ్యబాబు సామాన్యమైన విషయం కాదు ఇది. 300 సంవత్సరాలు అంటే మాటలా? ఆయన కుటుంబమే పెద్ద కోటం. అంత పెద్ద కుటుంబం అయింది. ఫ్యామిలీ ప్లాన్లు గట్ట లేవు, ఇంకా అంత పెద్ద కుటుంబం. ఎక్కువ కాలం బ్రతికే సామర్థ్యత కదన్నప్పుడు అంత పెద్ద కుటుంబం. అంత పెద్ద కుటుంబ బాధ్యతను అతను నిర్వర్తిస్తూ కూడా దేవునితో నడుచుట మానలేదు. అతను అంటాడు, హనోక్ గారు, ఏంటి చిన్న కుటుంబం, నీవు నీ భార్య నీ 2 పిల్లలు లింగిలింగమంటూ ఎంత కుటుంబాన్ని ఎట్టుకుని కుటుంబాన్ని చూసుకుంటూ భక్తిని కొనసాగించలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా, పరిగెట్టకుండా నిలిచిపోయావు కదా. పెద్ద కుటుంబం నాది, పెద్ద కుటుంబం. ఆ పెద్ద కుటుంబాన్ని నేను చక్కగా చూసుకుంటూ కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూనే నేను దేవునితో నడిచాను బాబు, అమ్మా అని చెప్తాడు ఆయన. అంటే ఇప్పుడు హనోక్ గారు చనిపోయారా, బ్రతుకున్నారా? మరణం సంభవించిందా? నేనంటున్నాను, ఏ భక్తున్నైనా మీరు తీసుకోండి, లేఖనంలో విశ్వాస వీరుల జాబితాలో ఏ భక్తున్నైనా తీసుకోండి, వాళ్ళు సజీవులే. సాక్ష్యం రూపంలో సజీవులు, విశ్వాసాన్ని బట్టి సజీవులు, దైవికమైన ఆత్మను బట్టి సజీవులు, వాళ్ళు చేసిన సత్క్రియలను బట్టి సజీవులు, వాళ్ళు ఉంచిన అడుగు జాడల్ని బట్టి సజీవులు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళందరూ సజీవులే, చనిపోయిన వాళ్ళు కాదు. ఈ సజీవుల లిస్టులో అబ్రాహాము గారు ఉన్నారు, ఇస్సాకు గారు ఉన్నారు, యాకోబు గారు కూడా ఉన్నారండి. వీళ్ళు సజీవులే. వీళ్ళందరికీ మరణం సంభవించిందని లోకం అనుకుంటుంది, కానీ ఆధ్యాత్మిక జగత్తులో వీళ్ళు మృతులు కాదు, మృతులు కాదు. వీళ్ళు ఇంకా బ్రతికున్నారు సాక్షి సమూహంగా. అందుకనే వాళ్ళని కీర్తిశేషులు అనకూడదు. ఇక్కడ ఇంకో మాట నేను గట్టిగా చెప్తున్నాను మీకు, ఆధ్యాత్మిక జగత్తులో దేవుని కొరకు బ్రతికి ఎవరు చనిపోయినా వాళ్ళు కీర్తిశేషులు కాదు, సాక్షిశేషులు. కొంతమంది ఎవరన్నా చనిపోతే దైవజనులు గట్ట కీర్తిశేషులని వేస్తారు. తప్ప మళ్ళీ వేయకూడదండి, సాక్షిశేషులని అని వేయాలి. ఎందుకంటే వాళ్ళ శరీరానికి మరణం వచ్చింది, కానీ వాళ్ళు అంతకాలం మోకరించి ప్రార్థించిన ప్రార్థనకు, ఆ ప్రార్థనా శక్తికి మరణం రాల, వాళ్ళ విశ్వాసానికి మరణం రాల, వాళ్ళ ఆత్మకు మరణం రాల, వాళ్ళ సత్క్రియలకు మరణం రాల. వాళ్ళు సజీవులు, సాక్షిశేషులు. భౌతికంగా వాళ్ళు మనతో లేరు, కానీ వాళ్ళ సాక్ష్యం మనతో ఉంది, వాళ్ళ సత్క్రియలు మన జ్ఞాపకాల్లో ఉన్నాయి. అర్థమవుతుంది కదండి?
కనుక ప్రభువునందు మృతి నొందిన ప్రతి ఒక్కళ్ళు ఒకటి, నిద్రించుచున్నవారు, వాళ్ళు మృతులు కాదు, ఒక రోజున లేస్తారు. 2, సాక్ష్యం రూపంలో, విశ్వాస జీవితం రూపంలో, సత్క్రియల రూపంలో ఇంకా వాళ్ళు బ్రతికే సజీవంగా ఉన్నారు. వాళ్ళు మృతులు కానే కాదండి. మీకు అర్థమైందండి? కనుక అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు గార్లను మృతుల జాబితాలో వేయకూడదు. కాబట్టే ఆయన వాళ్ళు భౌతికంగా లేకుండా వెళ్ళిపోయినప్పటికీ ఆయన వారిని గురించి ఏమన్నారంటే, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు పలికారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. అంటే భక్తులెవ్వరూ మృతులు కాదు. విశ్వాసమును బట్టి, వాళ్ళు కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి వాళ్ళెవరు చెప్పండి? సజీవులు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? రైట్. ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడు. మరైతే మృతులెవరు? ఓకే, ఇక్కడ దాకా బాగుంది. మరి భక్తులు ఎవరో కూడా మృతులు కాదు. భౌతికంగా వాళ్ళు మనతో లేకపోయినా సాక్ష్యం రూపంలో మనతో ఉన్నారు, వాళ్ళు మృతులు కాదు. ఓకే, వాళ్ళు విశ్వాస వీరులు, అద్భుతం. వాళ్ళు సాక్ష్య సమూహంగా ఉన్నారు, అద్భుతం. వాళ్ళు మృతులు కాదు, సజీవులే. మరి అసలు మృతులెవరు అంటే 3 అద్భుతమైన విషయాలు, 3 గుణపాఠాలతో కూడిన అద్భుతమైన విషయాలు మీకు నేను తెలియజేసి ముగిస్తాను. వినే ఒప్పుకుందా మీకు? రైట్, ఆలకించండి. మొట్టమొదటి విషయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనం వినండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. జాగ్రత్తగా వినండి. సచ్చినోడా అనే మాటకు సరిపోయినోళ్ళు ఎవరో వాక్యంలో ఉంది. నిజమైన మృతులెవరో వాక్యం చెబుతోంది. నిజంగా సచ్చినోళ్ళు ఎవరంటే, అపరాధముల చేతను పాపముల చేతను ఎవరైతే నింపబడి ఉన్నారో వాళ్ళు నిజమైన మృతులు, నిజమైన సచ్చినోళ్ళే. అపరాధాలతో పాపాలతో నింపబడిన మనుషులే సచ్చినోళ్ళండి. ఎంతకే సజీవులు కాదు, వాళ్ళు చచ్చినోళ్ళు. పిల్లలు ఈ మాట వినండి. పెరిగిపోయిన పాపంలో మానవజాతి కూరుకుపోయింది కదా. పాపంలో కూరుకుపోయి రక్షణ పొందకుండా కొట్టిమిట్టాడే ప్రతి ఒక్కళ్ళు కూడా మృతులే. మనం కూడా ఒకప్పుడు మృతులమే. ప్రభు రక్తధారంలో కడగబడ్డాం, మరణములో నుండి జీవంలోనికి దాటాం, మృతస్థితిలో నుండి సజీవ స్థితిలోనికి తీసుకురాబడ్డాం. ఇప్పుడు మనము సజీవులం, కానీ ఒకప్పుడు మనం కూడా మృతులం. ఎవరైతే అపరాధాల్లో పాపాల్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మృతులండి. మరి అపరాధాల్లో పాపాల్లో ఉన్న వాళ్ళు ఎవరంటే, కొద్దిగా మనం లోతుగా ఆలోచన చేయాలి. మనకు తెలిసిన మాటల్లోనే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. ఆ ఊరు వాళ్ళని, ఈ ఊరు వాళ్ళని, బెజవాడ వాళ్ళని, గుడివాడ వాళ్ళని భేదాభిప్రాయాలు లేవు. ఉదాహరణకు నేను మీకు చెప్పాలంటే, ముఖ్యమంత్రి మొదలుకుని మున్సిపాలిటీ వాడి వరకు, కారు తోలేవాడు మొదలుకుని కలెక్టర్ వరకు, లక్షాధికారి మొదలుకుని భిక్షాధికారి వరకు, కూటికి లేని వాడు మొదలుకుని కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపి. ఏ భేదం లేదు, అందరూ పాపులే. జన్మనో జాయతే శూద్ర, కర్మణో జాయతే ద్విజ అన్నారు. పుట్టుకతోనే ప్రతి ఒక్క వ్యక్తి పాపి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నాలో పాపము లేదు అని ఎవరన్నా అంటే వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటున్నట్లు లెక్క అని లేఖనంలో ఉంది కదండి. కనుక ఏ భేదం లేదు, అందరూ పాపులే. కానీ నువ్వు పాపి అంటే ఎవరిని ఒప్పుకుంటారా? నువ్వు పాపివి అంటే ఒప్పుకుంటారా? నేను పాపిని ఏమిటండి, నేను కాపుని, నేను రాజుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను వైష్ణవుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకు తిరుగుతున్నాం. మనం తప్పే ఉంది, చెప్పుకోవాలి. మన గురించి మనం కాకపోతే ప్రక్క వాళ్ళు ఎవరో వచ్చి చెబుతారా? ఎవరో వచ్చి చెప్పడానికి నీ వార్త ఏమన్నా సువార్త కాదు కదా. నిన్ను గురించి నువ్వే చెప్పుకోవాలి, నన్ను గురించి నేనే చెప్పుకోవాలి, మన గురించి మనమే చెప్పుకోవాలి. చెప్పుకోవటంలో తప్పేమీ లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుందో వినకపోవటం తప్పు, బైబిల్లో ఏముందో గ్రహించకపోవటం తప్పు, బైబిల్లో ఉన్న స్వతంత్రాన్ని ఇచ్చే సాక్ష్యాన్ని, అద్భుతమైన సత్యాన్ని చేర్చుకోకపోవటం తప్పు, సత్యం చేర్చుకుని స్వతంత్రులు అవ్వకపోవటం తప్పు.
అది తప్పు అవుతుంది. చెప్పుకోవటం తప్పు కాదు. లేఖనం ఏమంటుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపులు. పెరిగి 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 పేరుకుపోయిన పాపంలో మానవజాతి కూరుకుపోయింది కదండి. పాపానికి పెరిగే లక్షణం ఉంది, మర్చిపోద్ది ఈ విషయాన్ని, జాగ్రత్తగా ఉండాలి. పాపం పెరుగుతుంది. కరోనా అయినా కొన్నాళ్లకు పెరగటం తరిగిపోయింది. పాపం పెరుగుతూనే ఉంటుంది. పెరిగే లక్షణం ఉంది పాపానికి. ఆదాం హవ్వ గారు ఆజ్ఞను అతిక్రమించారండి, కానీ వాళ్లకు పుట్టినవాడు 3 చేశాడండి. 1 హత్య చేశాడండి, 2 అబద్ధం ఆడాడండి, 3 ఎదురు చెప్పాడు దేవునికి. వానికేమైనా నేను కావలివాడనా అన్నాడు. అక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి. 1, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు అని చెప్పాడు, అబద్ధం. 2, వానికేమైనా నేను కావలివాడనంటే నేనా వాడికి కాపలా, ఎక్కడున్నాడే లేతుక్కో అని అర్థం వస్తుంది అక్కడ. ఆదాం హవ్వ గారు 1 చేస్తే వాళ్లకు పుట్టినవాడు 3 చేశాడు. ఇది పెరగటమా తరగటమా? పెరగటమే. అక్కడ ఆగిపోయిందా పాపం? ఆగలా. ఆ తర్వాత పాపం ఇంకా వ్యభిచారంగాను, జూదంగాను, మద్యపానంగాను, దొంగతనంగాను ఇలా పాపం పెరుగుతూ వచ్చింది. ఇలా పెరిగి 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 పేరుకుపోయిన పాపంలో మానవ జాతి కూరుకుపోయింది. ఎంతగా పాపం పెరిగి పేరుకుపోతే మానవ జాతి కూరుకుపోయిందో తెలుసా? పాపం అనేటువంటి పదాన్ని పలక్కపోతే మనకు పూట గడవదు. ఎవరన్నా పడిపోతే పాపం పడిపోయారంట, ఎవరన్నా చనిపోతే పాపం చచ్చిపోయారండి వాళ్ళు, ఎవరన్నా భోజనం చేయకుండా వెళ్ళిపోతే పాపం వాళ్ళు భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారా, ఎవరన్నా ఈ రోజు కోటాను రాకుండా రేపు నైట్ కోటానికి వచ్చి నిన్న ఎలా జరిగింది అంటారు అనుకోండి, పక్కన వినేవాళ్ళు పాపం నిన్న రాలేదనుకోండి. ప్రతిదానికి కూడా పాపం అనేటువంటి పదాన్ని కలిపి మాట్లాడేటంతగా పాపం పెరిగిపోయింది. పెరిగి 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 పెరిగిపోయిన పాపంలో మానవ జాతి కూరుకుపోయింది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపముల వలన, అపరాధముల వలన ఎలా ఉన్నారు అంటే చచ్చినోళ్ళ ఉన్నారు. నిజమైన మృతులు ఎవరంటే పాపంలో ఉండి అపరాధాల్లో పడి కొట్టిమిట్టాడే వాళ్ళే నిజమైన మృతులు, సచ్చినోళ్ళు. ఈ చచ్చినోళ్ళని సజీవులుగా మార్చటానికే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. రుధిరపాతం వినా పాప విమోచనం నభవతి అన్నారు కదండి. అనగా పాప క్షమాపణ కొరకు రక్తము చిందింపబడాలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఏ రక్తం? గొర్రెల, కూడల, కొంగల, కోళ్ల, కుక్కల, ఎడ్ల, మేకల రక్తమా? కాదా. రక్తం వల్ల ప్రయోజనం లేదు. పోనీ మన రక్తమా? అబ్బే, ఒక పాపి రక్తం వేరొక పాపిని శుద్ధీకరించలేదు. ఓ గుడ్డివాడికి త్రోవ చూపెడితే 2 కలిసి ఒంట్లో పడతారు. మన రక్తం కూడా పాపులను పవిత్రులను చేయలేదు. మరి ఏ రక్తం? కయప అంటాడు, అనేకుల కొరకు ఒకడు మరణించమన్న సంగతి మీకు తెలియదా అని. ఆ మాట తనకు తాను పలుకోలేదని అతడు దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించాడని లేఖనం ఉంటుంది. ఏ రక్తము అంటే పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షమస్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని ఉంటుంది బ్రాహ్మణములలో. సర్వమానవాళి పాప పరిహారార్థమై పరమాత్ముడే రక్తము చిందించాలి. ప్రజాపతేర్దేవేర్భ్యో ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అన్నారు. ప్రజల పరిపాలకుడైన ప్రజాపతి అయిన దేవాది దేవుడే ప్రజలందరి కొరకు యజ్ఞం చేసి యజ్ఞంలో యాగమైపోవాలి. లేఖనములను, ప్రవచన వాక్యములను, శాస్త్రోక్తులను, శ్లోకములను, విత్యాది అద్భుతమైనటువంటి ప్రవచనాత్మక సంగతులను నెరవేర్చుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత పట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు శృంఖలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవ జాతిని విమోచించుటకు ఆత్మరూపి అయిన దేవుడు రక్తమాంసములలో పాలివాడాయను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చి లేత మొక్కవలే ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి శిలువ మ్రానుకు దేగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. శిలువలో బలి అయి యేసు ప్రభువు వారు కార్చిన రక్తం మన పాపములను తొలగించి సజీవులుగా మానవులను మార్చే సాధనం, ఏకైక సాధనం. స్తోత్రం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడవుగా, చచ్చిన దానవుగా ఉన్నావు నీవు. నిన్ను సజీవుడిగా, సజీవురాలిగా మార్చటానికే ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి రక్తం కార్చారు. ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నీ పాపాలు, అపరాధాలు తొలగిపోతాయి. నువ్వు పవిత్రుడవు, పవిత్రురాలవుతావు.
మరణంలోని జీవంలోనికి దాటతావు, సజీవుల లెక్కల్లోనికి చేరతావు. స్తోత్రం. కనుక యేసు రక్తము పాపములను తొలగించే ఏకైక సాధనం. మన చేతికి మట్టంటితే కడుక్కోవటానికి నీళ్లు సాధనం, నీళ్లకు బురద పడితే శుద్ధి చేయటానికి పటిక ఎండిపి గింజలు సాధనాలు. మరి ఆత్మకు పట్టింది మష్టు, పాపమనే మాలిన్యం. ఈ మలినాన్ని తొలగించగల ఏకైక సాధనం యేసు రక్తం ఒక్కటే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు రక్తంలో కడుగబడ్డారా? ఎన్నాళ్ళు జాగు చేస్తారు? దేవునికే గనక వెర్రితనం ఉంటే ఆ వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే చాలా గొప్పగా ఉంటుంది అంటాడు పౌలు గారు, ఆత్మపూర్ణుడై. మనలో మనమాట దేవునికి వెర్రితనం ఉంటుందా అండి? ఉండదు. ఎందుకుంటుందండి? ఆయన అనంత జ్ఞాని కదండి. అనంత జ్ఞాని దేవునికి వెర్రితనం ఎందుకుంటుంది? ఉండదు. కానీ ఒకవేళ దేవునికే గనుక వెర్రితనం ఉంది అని మనం అనుకుని ఆలోచన చేస్తే దేవునికి ఉన్న వెర్రితనం ఏంటో తెలుసా? మన మీద ప్రేమ అండి. మన మీద ఉన్న పెచ్చ ప్రేమే ఆయన వెర్రితనం అండి. కోట్ల కొలది దూతలను, 24 పెద్దలను, 4 జీవులను, వాళ్ళందరూ చేసే స్తుతినాదాల ధ్వనిని, సర్వాధికారాలను, సమీపించరాని తేజస్సును, పరలోక భాగ్యాన్ని, సింహాసనంపై కూర్చునే స్థితిని సమస్తమును విడిచిపెట్టి దాసుని స్వరూపము దాల్చి సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకుని కేవలం మానవ జాతి కొరకు భూలోకానికి వచ్చేసారండి ఆయన. దేవునికి స్తోత్రం. ఎంత పిచ్చ ప్రేమండి మనం అంటే దేవునికి. దేవునికి వెరితనం ఉండదు. ఒకవేళ ఉంది అనుకుంటే ఆ వెరితనం ఏంటో తెలుసా? మన మీద ఉన్న పిచ్చ ప్రేమండి ఆయనకి. మనమంటే మహాప్రేమ మనమంటే ఆయనకి. ఆ ప్రేమను కూడా లోకుగా చూసి ఎన్నాళ్ళు జాగు చేస్తావు నువ్వు? ప్రభువుకి దూరంగా ఉంటావు. నిన్న ఆయన ఇంకా ప్రేమిస్తున్నారు కాబట్టే ఈ సభలు నీ కొరకు ఏర్పాటు చేయించారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నింకా ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టే ఆయన హస్తాలు ఈ సభల ముఖముగా నీకు దగ్గరగా చాపారు. ఆయన ఇంకా మేలుకోవను. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. గమనించండి ఈ విషయాన్ని. యేసు రక్తములో కడుగబడితే, ఆయన ప్రేమ రక్తధారలలో నీవు కడుగబడితే నీ పాపాలు అపరాధాలు తొలగిపోయి పవిత్రుడవు పవిత్రురాలవవుతావు. నీవు సజీవుడవు సజీవురాలవవుతావు. అర్థమవుతుంది కదండి? పరిశుద్ధపరచబడిన వాళ్ళు, పరిశుద్ధులైన వాళ్ళు శరీర రీతిగా మరణాన్ని పొందిన ప్రభు దృష్టిలో వాళ్ళు సజీవులు. వాళ్ళు కలిగి ఉన్న పొందిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు సజీవులు. సజీవుల జాబితాలో నువ్వు చేరాలంటే ప్రభు రక్తంలో కడుగబడాలి. యేసు రక్తంలో కడుగబడ్డావా? నా 18వ ఏట ముగింపులో నేను యేసు రక్తంలో కడుగబడ్డాను. టీనేజ్లో. 18 అంటే టీనేజే. 13 నుండి 19 వరకు టీనేజ్. అందుకే కాబోలు 13, 14, 15 అని 13 నుండి 19 వరకు టీన్ అని వస్తుంది. టీనేజ్ అది. టీనేజ్లో ప్రభు మార్గంలోకి వచ్చాను నేను. ఎన్నాళ్ళు జాగు చేస్తావు నువ్వు? ఆలోచన చేయండి. యేసు రక్తములో కడుగబడ్డాను, ప్రభు మార్గంలోనికి ప్రవేశించాను, ప్రభు చేత విజయోత్సాహంతో ఊరేగించబడుతున్నాను. నన్ను రక్షించిన దేవుడే నిన్ను కూడా రక్షించటానికి తన హస్తాలు చాపి సిద్ధంగా ఉన్నారు ఈ సభలో. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఆయన హస్తాలకు నీ బ్రతుకుని సమర్పించుకుంటావా? ఆలోచించే ఒకసారి. కనుక గమనించండి, యేసు రక్తంలో కడగబడితేనే. యేసు రక్తంలో కడుగబడటం అంటే బాప్తిస్మం పొందటం. చెప్పండి ఏమిటది? బాప్తిస్మం పొందటం. యేసు రక్తంలో కడగబడటం అంటే బాప్తిస్మం పొందటం. బాప్తిస్మము అంటే 7 వివరాలు చెప్పింది లేఖనం. మీకు చెబుతాను, గుర్తుంచుకోండి. 1, మన పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతిపెట్టడమే బాప్తిస్మం. 2, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన పరచబడటమే బాప్తిస్మం. 3, నీటి మూలమును తిరిగి జన్మించటమే బాప్తిస్మం. 4, క్రీస్తుని ధరించుకోవటమే బాప్తిస్మం. 5, సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వమును పొందటమే బాప్తిస్మం. 6, క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది సమాధిలో సమానానుభవాన్ని పొంది తిరిగి లేపబడటమే బాప్తిస్మం. 7, యేసు రక్తములో కడుగబడటమే బాప్తిస్మం అండి. ఇలా 7 భాష్యాలు చెప్పింది లేఖనం. యేసు రక్తంలో కడగబడటం అంటే బాప్తిస్మం పొందటం. ప్రియులారా, బాప్తిస్మం పొందారా? పొందామండి. ఎప్పుడు?
బాప్తిస్మం పొందకపోతే పెళ్లి చేయను అన్నారనే, అందుకనే పొందేసామంటారు కొంతమంది. నీ మొహం నువ్వును. పెళ్లి కోసమా బాప్తిస్మం? నిజమే, పెళ్లి కోసమే బాప్తిస్మం. గుర్తుంచుకోండి, వీలైతే రాసి పెట్టుకోండి. పెళ్లి కొరకే బాప్తిస్మం, కానీ నీ పెళ్లి కోసం కాదు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందటానికి పొందాలి బాప్తిస్మం. ఒకవేళ నీ పెళ్లి కోసం నువ్వు బాప్తిస్మము పొందిన వాడవు, పొందిన దానవైతే నువ్వు మళ్ళీ బాప్తిస్మం పొందాలి ఈ సభల్లో. పెళ్లి కోసం తీసుకునే బాప్తిస్మాలు చెల్లవు. కొంతమంది మాకు చిన్నప్పుడే అయిపోయింది అయ్యగారా అంటారు. ఏమైపోయింది? నీ దినం అయిపోయిందా అని లోపల అనుకుంటాం, బయటకు అనకూడదు. కాబట్టి చిన్నప్పుడు అయిపోయిందంటే జ్ఞానస్నానం అయిపోయిందట. నీ జ్ఞానస్నానాలు, చిలకరింపులు, జెండాకరణను వెళ్ళి చేసే ప్రమాణాల బాప్తిస్మాలు, అవగాహన లేని వేలం వెర్రి బాప్తిస్మాలు, పెళ్లి కొరకు తీసుకునే పెళ్లి బాప్తిస్మములు వంటివి చెల్లవు. నీవు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. పాప క్షమాపణ నిమిత్తమే పొందాలి బాప్తిస్మం. మారు మనస్సు పొంది పొందాలి బాప్తిస్మం. మారు మనస్సు అంటే మాయ మనస్సుని విడిచిపెట్టడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. నువ్వు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. అర్థమవుతుందా? అప్పుడు యేసు రక్తములో కడుగబడిన వాడువు, కడుగబడిన దానం అవుతావు. యేసు రక్తములో నువ్వు కడగబడితే సజీవుడిగా, సజీవురాలిగా మారిపోతావు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడలేదో వాళ్ళు ఇంకా పాపాల్లో ఉన్నారు, అపరాధాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు? మృతులు. నిజమైన సచ్చినోళ్ళు ఎవరంటే రక్షణ పొందని వాళ్ళు, పాపముల నుండి విడుదల పొందని వాళ్ళు, యేసు రక్తములో కడగబడని వాళ్లే నిజమైన మృతులు. ఇప్పుడు అర్థమైంది కదా మృతులు ఎవరు? రైట్. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. చదవద్దులేమ్మా. ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకు దేవుడు. నీవు సజీవుడిగా, సజీవురాలిగా మారాలి అంటే నువ్వు యేసు రక్తములో కడగబడు, అపరాధముల నుండి, పాపముల నుండి విడుదల పొందు. అప్పుడు నీవు సజీవుడవు, సజీవురాలవుతావు. స్తోత్రం. మొదటి మృతులు మీకు అర్థమైపోయింది కదా. పాపంలో, అపరాధాల్లో ఉన్నోళ్ళే నిజమైన సచ్చినోళ్ళు, మొట్టమొదటి మృతుల గుంపోళ్ళు. ఇక రెండవది చెబుతున్నాను, ప్రకటన గ్రంథం 3:1. ఇది రెండవ గుంపు. ప్రకటన గ్రంథం 3:1. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. చాలండి. సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూతకు వ్రాయబడిన విషయం. జీవించుచున్నావన్న పేరుంది గాని నీవు మృతుడవే. ఏటా మాట అన్నందుకు కోపం వచ్చి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు నా మాట వెనక్కి తీసుకుంటానులేండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే అనే మాట ప్రభువు మాట్లాడుతున్నారు. ఓ సంఘంతో, ఓ సంఘపు దూతతో మాట్లాడుతున్నారు ఈ మాట ఆయన. ఎందుకంటే వ్రాయబడిన తర్వాత ఆ పాఠం వాళ్ళకే కదండి, అందుకునే. కానీ ఈ పాఠం సార్వత్రిక సంఘానికి చాలా ప్రయోజనకరం. ఎందుకంటారేమో మీరు. ఎందుకంటే చాలామంది జీవించుచున్నారన్న పేరు ఉంటుంది కానీ వాళ్ళు మృతులుగా బ్రతుకుతున్నారు. ఈ మృతులు ఎవరు అంటే నామకార్థులు. చెప్పండి ఎవరు? నామకార్థులు. రెండవ మృతుల గుంపండిళ్ళు. రక్షణ పొందని వాళ్ళు మృతులు, అలాగే నామకార్థులు కూడా మృతులే. నామకార్థులు మృతులేనండి. ఎలాగో మీకు చెబుతాను. నామకార్థులు అంటే తెలుసా ఎంతగా మీకు? ఇప్పుడు చూడలేదా? వాళ్ళు మనుషుల్లానే ఉంటారండి, కానీ వాళ్ళ విధానం చాలా వింతగా ఉంటుంది. వాళ్ళకు దేవుని మందిరము కావాలి, దేశదమన పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, బయటికి వెళ్తే దుర్భాషలు కావాలి అంటూ అటు ఇటు ఇటు అటుగా రెండు దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధపాల్లా, రెండు పడవపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నునివెచ్చని భక్తుల్లా బ్రతుకుతూ ఉంటారు. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారే కూడా చేజేతులా తమ ఆత్మ దీపములను ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సెలువు వేయిచు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్, యేసు ప్రభు వారి పేరుకు రిపేరు తెచ్చే బ్యాచ్ వాళ్లే నామకార్థులు. వాళ్ళు యేసు ప్రభు వారి పండగ పేరు చెప్పుకుని దెయ్యం పనులన్నీ చేస్తారు.
ఒక్కోడైతే త్రాగేసి రోడ్లు కొలిచేస్తా ఉంటాడు, పెద్ద సర్వేర్ లాగా, గవర్నమెంట్ వాళ్ళదు కొలం అన్నట్టుగా అప్పచెప్పినట్టు. అరే ఏంట్రా అన్నామనుకోండి, వాళ్ళ ఏస్ట్రే అంటాడు. ఏస్ట్రా ఏంట్రా, నీ మొహానికి ప్లాస్టర్ అయ్యా. ఏస్ట్రా అయితే అలా చేయమనుందా? తప్పు కదా. అలా చేశాడంటే వాడు ఎవడు చెప్పండి? నామకారుద్ధుడు. నామకారుద్ధుడు వాడు. అవసరమవుతాడు చర్చి టవర్కి తాగెత్తాడు, ఎవరు చూడరని. ఉన్నారు ఆ బ్యాచ్ ఉన్నారు ఇంకో కొన్ని చోట్ల. టవర్ మీద ఏంట్రా పని మీకు అంటే, కూర్చున్నాంలే అంటారు, లోపల సిట్టింగ్ అది. జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు ఈ మాటలు నేను వాడవలసి వచ్చింది అంటే, నామకార్థులు నమ్మకస్తులు అవ్వాలి. ఈ సభల యొక్క ఉద్దేశం కూడా అదే కదండి. ఎందుకు ఈ సభలు? డబ్బు ఉండబట్టి పెట్టినవా? పెట్టాలి కాబట్టి పెట్టినవా? ఏమండి? కాదు కదా. ఈ సభల యొక్క ఉద్దేశం ఏమిటంటే, లోకస్తులు సంఘస్థులు అవ్వాలి, నామకార్థులు నమ్మకస్తులు అవ్వాలి. అది కదా. నామకార్థులు ఉన్నారు, వాళ్ళు ప్రభు పేరుకి ఎప్పుడు రిపేర్ తెస్తూ ఉంటారండి. నామకార్థుల ప్రవర్తన ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? కొన్ని సంఘాల్లో ఆ పాస్టర్ గారు ఒక్క పావు గంట సమయం ఎక్కువ తీసుకుంటే, ఆపా పాస్టర్, వాడు అరిచేస్తారు పక్కన, టక్మని లేచి అడుగుతాడండి. ఈ పాస్టర్ భయం, నేను 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండేవాడిని, వీళ్ళతో పెట్టుకుంటే ఎంత కూర్చుని కూడా ఈయన భయం. మళ్ళీ ఈయన మంచోడే పాపం, జూర పాపం అనే పదం వాడే, ఈయన మంచోడే. ఆడు ఆప పాస్టర్, ఆపకపోతే గొడవ పెట్టేస్తున్నాడు, కొంకనక్క బెచ్చాడు. 100 కుక్కలు దాడి చేసి మొక్కలు బిగేసిన మొహమాడిది. ఇంకా పాస్టర్ గారు నూరు కూడా కమిటీలు పెట్టేస్తున్నాడు. కనుక దైవజనుడు సరేనని ఆపేస్తాడు. ఏమండి, మనలో మనమాట ఒక పావు గంట అరగంట దైవజనుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు సంఘంలో. ఏంటి అంత బాధాడికి? ఎలా త్వరగా ముగించేస్తే వెళ్ళి కృష్ణా నదిని ఏమన్నా ఎడల్పుగా తవ్వేస్తావా? ఉప్పుటేరుని ఏమన్నా పెద్ద చేస్తావా? కారణం మీద వంతులను ఏమైనా వేస్తావా? తినేసి పడుకుంటావు ఇంటికి వెళ్ళి, అంతేనా? ఏం ఉపయోగం రా? ఆలోచన చేయండి. అరుస్తారు. అలా దైవజనుడి మీద అధికారాన్ని, తమ విధానాన్ని చూపెడతారు కొంతమంది. ఈయనేంటి, నేను లోకంలోను కాదు కదా, వెళ్ళిపోయి ఎందుకులే కూడా. నేను మాట చెప్పనా, నామకార్థులు విర్రవేగటానికి గల కారణాల్లో కారణం వాళ్ళు లోకలని కూడా. ఒరే, స్థానబలం ఉంటే కుక్క కూడా అరుతూ తెలుసా మీకు? మనం కోటలు అయిపోయాక ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాం కదండి అయ్యగారు. ప్రయాణం చేసేటప్పుడు ఒక ఊరికి వెళ్ళి ఒక ఊరు దాటుతుంటే కుక్కలు వెనకాల పడతాయా? అవి ఎక్కడి వరకు అండి? మన ఇంటి దాకా రావండి. అవి వాటి బోర్డర్ ఉంటుంది అట్లకి అని వచ్చేసి అక్కడ దాకా వచ్చి ఆగిపోతే ఇంకెదరు రావు ఒక అంగుళం కూడా. అది లోకల్ అంటే, స్థానబలం అంటే. స్థానబలం ఉంటే కుక్క కూడా మురుగుద్దురా శవపేటిక మొహమా. నీ స్థాన బలాన్ని బట్టో, నీ జ్ఞాన బలాన్ని బట్టో, నీ ధన బలాన్ని బట్టో, నీ జనబలాన్ని బట్టో లేనిపోని విపరీతాలు తీసుకొచ్చి పరిచర్యను, దైవజనుణ్ణి ఇబ్బంది పెట్టదలిస్తే, నేను కొడితే లెగటానికి వారం పట్టుద్ది నీకు, కానీ దేవుడు కొడితే లెగటానికి జీవితకాలం పట్టుద్ది. తస్మాత్ జాగ్రత్త. పగ తీర్చుట నా పని అన్న ప్రభువుకు అప్పగిస్తే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించే. అయినా దేవుని ప్రేమను బట్టి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాం దైవజనులమైన మేము. నువ్వు నమ్మకస్తుడిగా మారితే చాలు, అది మాకు పరలోకంలో గొప్ప ఆస్తి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మకస్తుడిగా మారితే చాలు. నామకార్థులు ఉన్నారండి, వీళ్ళు ఎప్పుడూ హానికరులే సంఘానికి, దైవజనుడికి. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఒక సంఘటన, 100 కేజీల మాంసంగిని తిరగేసాడు ఒకడు, నామకార్థుడు. కొద్దిసేపట్లో ప్రేమ విందు జరగబోతుంది, మాంసంగిని నువ్వు ఒలగబోసాడు మొత్తం. ఏం జరిగిందంటే, మీటింగ్ జరుగుతుంటే పక్కన ఎక్కడో సిట్టింగ్ పెట్టారు వాళ్ళు. ఇక్కడ మీటింగు, అక్కడ సిట్టింగు. ఇక్కడ వాటర్ బాటిల్ అయితే అక్కడ, అర్థమైపోయింది మీకు, వాటర్ బాటిల్ అక్కడ. వాళ్ళు త్రాగేటువంటి మద్యంలో నంచుకోవటానికి వాళ్ళు ఏం చేశారంటే, నామకార్థులు ప్రేమ విందు కొరకు వండి పెట్టినటువంటి మాంసాన్ని బకెట్లతో తోడుకెళ్ళిపోతున్నారండి తినేత్తకి. ఓ పెద్ద ఆయన చూసి, ఒరే మీరు ఇప్పటికే 3 బకెట్లు తోడుకుపోయి తినేశారు, మళ్ళా 2 బకెట్లు అట్టుకుపోతున్నారు, ఇలా చేయకండి రా బాబా. ఎందుకంటే ప్రేమ విందు కొరకు బయట ఊళ్ళు ప్రజలు కూడా
మనం పిలుచుకున్నాం, కూటానికి రండి, కూటంలో పాల్గొండి, ప్రేమ విందు చేసి వెళ్ళని ఆహ్వానించాం, వాళ్ళందరూ వచ్చారురా బాబు. కూటం అయ్యాక వాళ్ళందరికి కూడా మనం భోజనాలు పెట్టాలి కదా. భోజనాలు వడ్డించేటప్పుడు కూర తగ్గిందనుకో మన సంఘానికి తప్పేరు వస్తుంది కదా. తీసుకెళ్ళద్దురా బాబా అన్నందుకు వాడికి మనిషికి వచ్చినట్టు వచ్చేసింది కోపం వచ్చి నన్ను తీసుకెళ్ళొద్దంటావా అని 100 కేజీల మాంసం గిన్నెని ఒలగబోసాడంటండి. ఎంత భయంకరం ఉండేది. చిన్న మాట గమనించండి, వెంటనే 100 కేజీల మాంసం దొరుకుద్దా? దొరకదు. ఒకవేళ దొరికిన వెంటనే వండటం కుదురుద్దండి? కుదరదు. మరి ఏం చేయాలి? ఆ గిన్నెలో పెట్టి ఈయన వండాలి. కానీ అలా చేయం కదండి దేవుని ప్రేమను బట్టి. మనం అలాంటి రైట్స్ దేవుడు మనకి ఇవ్వలేదుగా. అలాంటి రైట్సే కనుక నాకు దేవుడు ఇస్తే నేను కొట్టక్కర్లా, మీదడితే చేస్తాడాడు, ఆ సౌకర్యం ఉంది మనకి. కానీ అలా చేయం కదండి. అదే కదా వాడి పొగరు. 100 కేజీల మాంసం గిన్నె తిరిగేశాడు. ఎంత ఇబ్బంది అయిందో తెలుసండి, ఎంత ఇబ్బంది అయిందో అట ఆ ప్రేమ విందులో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు నామకార్థులు ఎప్పుడూ నష్టపరుస్తారు, కష్టపరుస్తారు, ఇబ్బందులు పెడతారు. మన ఆంధ్ర ప్రాంతంలోనే ఒక ముఖ్యమైన పట్టణం ఉందండి. ఆ పట్టణంలో చారిత్రాత్మకమైన ఆలయం ఉండేది. ఆ ఆలయాన్ని తీసేసి కొత్త ఆలయం కట్టడానికి ప్రయత్నాలు చేపట్టి మొదలుపెట్టారు. దాదాపు 10-12 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మందిరం పూర్తవలేదండి. దానిలో ఉంచేసినా బాగుండేది. చారిత్రాత్మకమైన కట్టడం, ఒక ల్యాండ్ మార్క్ ఆ పట్టణంలో. అది దాన్ని తీసేసి పేదది కట్టేద్దామని మొదలెట్టారు. పని అవ్వలేదు. ఇంకా ఏళ్ళకేళ్ళు గడుతున్నాయి, పని అవ్వలా. ఏంట్రా అని ఆరాధిస్తే చెప్పిన విషయం ఆశ్చర్యపోతారు మీరు. మీకు అర్థం కావటం ఒక కథ రూపంలో చెబుతాను. అదేమిటంటే, ఈ నామకార్థులు చేసే పనులు ఎలా ఉంటే చెప్తున్నాను. పని జరుగుతున్నప్పుడు సిమెంట్ కట్ట అవసరమైంది అనుకోండి గారు. ఇదిగో అబ్బాయి ఇట్రా, ఓ సిమెంట్ కట్ట తీసుకురా అన్నారు అనుకోండి. అక్కడ పనిచేసే వాళ్ళలోనే ఒకళ్ళు సైకిల్ మీదో బండి మీద కట్ట తెచ్చేస్తారు కదా. కానీ సిమెంట్ కట్ట తేవాలంటే కమిటీ మీటింగ్ పెట్టాలి. నామకరణం చేసే పనులండి. కమిటీ మీటింగ్, అందరిని పిలుస్తారు. ఏ కొట్లో కొందాం, ఏ బ్రాండ్ కొందాం, ఎప్పుడు కొందాం, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఒక సిమెంట్ ఇది దేనికోసం. ఈ మాట్లాడుకునేటప్పుడు టిఫిన్స్, స్నాక్స్, టీ, కాఫీ, డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ వాడతారు కదా. ఇవన్నీ సిమెంట్ కట్ట మీద వేస్తారు. ఉదాహరణకు సిమెంట్ కట్ట అన్నాను, ఏదో ఒక లోడ్ అనుకోని పోయి దాని మీద వేస్తారు. సరే, ఒకరోజు వెళ్దామని నిర్ధారించుకుంటారు. ఒకటి వెళ్తే సరిపోతుందిగా, అందరూ వెళ్ళాలి. వీడు వెళ్తే వీడి తినేస్తారని, వాడు వెళ్తే వాడి తినేస్తారని భయం వాళ్ళకి. అందరూ కలిసి కట్టుకెళ్తారు. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తారా? వెళ్ళరు. బళ్ళు, కార్లు వేసుకెళ్తారు కదా. వాటికి మళ్ళీ పెట్రోలు, డీజిల్ ఖర్చు దేని మీద? సిమెంట్ కట్ట మీద. వెళ్ళేదారులో మళ్ళీ టీలు, టిఫిన్లు, కూల్ డ్రింకులు, ఒక్కోడైతే హాట్ డ్రింకులు. అలవాటు నుండి ఏం చేస్తాడు మరి? అడు కొంకనక్క బ్యాచ్ ఏం చేస్తాడంటే తాగుతాడు. అలా కొడి దగ్గరికి వెళ్ళటం, బేరవాడ ఒక సిమెంట్ కట్ట కొంటున్నాం, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో రోడ్డు అంతా ఉడుచుకొచ్చేస్తాం. ఇవన్నీ కూడా సిమెంట్ కట్ట మీద వేసేసరికి 380 రూపాయలు ఉన్న సిమెంట్ కట్ట 1500 అవుతుంది. ఉదాహరణకు చెప్పే మీకు అన్ని లెక్కలు. మళ్ళీ అలాగా ఖర్చు ఎక్కువైపోతుంది, కానీ పని మాత్రం పూర్తి అవట్లా. సంఘం సొమ్ము దోచేస్తున్నారు, దేవుని సొమ్ము తినేస్తున్నారు. ఎవరు వీళ్ళు? నామకార్థులు చేసే పనులు. ఓ పెద్ద మందిరం అండి, వాక్యం చెప్పడానికి వెళ్ళా. నేను చాలా చోట్లకు వెళుతుంటే అన్ని డినామినేషన్స్కి పిలుస్తారు నన్ను, దేవుని కృపను బట్టి. వెళ్ళా. కానుకల పెట్టి దగ్గర 2 కెమెరాలు పెట్టారండి. చర్చిలో పెట్టారంటే అది వేరే. కేవలం కానుకల బాక్స్కి ఫోకస్ చేస్తూ 2 కెమెరాలు పెట్టారు. నాకు పెద్ద కామెడీ కనిపించింది నాకు. నేను తర్వాత అడిగి ఏంటండి అన్న. అయ్యో బాబు, మీకు తెలియదేని బాబు, ఇక్కడ డిబ్బీలో డబ్బులు దుబ్బేసేసా ఉన్నాను సంగతులు అన్నాడు. అయ్యో బాబు, ఇదే దేవుడి దగ్గర కన్నమా? అసలు కన్నం వేయటం తప్పు, దేవుడి దగ్గర కన్నం మళ్ళీ ఇంకా తప్పింది. అంటే ఇస్కరియోతు యోధాకు ఆత్మీయ కుమారులు, కుమార్తెలు ఉన్నారు అక్కడ అండి. యోధా బ్యాచ్ ఉన్నారు, ఇస్కరియోతు యోధా బ్యాచ్ అక్కడ. అందుకనే డిబ్బీకి కూడా ఏం పెట్టాల్సి వచ్చింది? 2 కెమెరాలు. నామకార్థులు చేసిన పనుల వల్ల ఎంత ప్రమాదం వచ్చింది చూసారా? నామకార్థులు ఎప్పుడూ హానికరులే. ప్రభు పేరుకి రిపేర్ తెస్తూ ఉంటారు, దైవజనులకు వ్యతిరేకంగా ఉంటారు, సంఘ కార్యకలాపాలకు క్రమానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళే నామకార్థులు. విశ్వాసపు పరుగు పందెంలో పడిపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు. అయితే అలాంటి వాళ్ళకు కూడా ఒక సువార్త చెప్పనా ఈ రాత్రి?
విశ్వాసపు పరుగు పందెంలో పడిపోవటం ఓడిపోవటం కాదు, తిరిగి లేచి పరిగెట్టకపోవటమే ఓడిపోవటం. నీవు విశ్వాసపు పరుగులో పడిపోయావు, చెడిపోయావు, దిగజారిపోయావు. నువ్వు అలాగే ఉండిపోతే ఓడిపోయినట్టే. నువ్వు తిరిగి లేచి పరిగెట్టాలి. పడిపోవటం ఓడిపోవటం కాదు, తిరిగి లేచి పరిగెట్టకపోవటమే ఓడిపోవటం. అలాగే ఉండిపోతే ఓటమేనిది. తిరిగి లేచి పరిగెట్టాలి. పడిపోయిన వాడు సహాయము కొరకు తన చెయ్యి చాపడా అని ఉంది యోబు గ్రంథంలో. నీ చెయ్యి చాపితే నిన్ను లేవనెత్తి ఉద్ధరించటానికి దేవుని హస్తం ఎప్పుడూ సిద్ధం. దేవునికి మహిమ కలుగునుగాక. చెయ్యి చాపి సహాయాన్ని కోరుకో దేవుని వద్ద. విశ్వాసము పరుగులో పడిపోవటం ఓడిపోవటం కాదండి, తిరిగి లేచి పరిగెట్టకపోవటం ఓడిపోవటం. కొంతమంది ప్రార్థనలో పడిపోతారు, వాక్య ధ్యానంలో పడిపోతూ ఉంటారు. అంటే పడిపోతూ ఉంటారంటే అందులో కొనసాగిపోతారని అర్థం కాదండి. ఇంతకుముందు బాగా ప్రార్థన చేసేవాడు, తర్వాత చేయలేకపోతూ ఉంటారు. ఇంతకుముందు బాగా వాక్య ధ్యానం, తర్వాత చేయలేకపోతూ ఉంటారు. ఇంతకుముందు సమయానికి ఆ సన్నిధికి వెళ్ళేవారు, తర్వాత సమయానికి వెళ్ళకపోవటం. ఇది విశ్వాసంలో దిగజారిపోవటం, ప్రార్థనలో దిగజారిపోవటం, వాక్య ధ్యానంలో దిగజారిపోవటం, సన్నిధికి వెళ్ళే విషయంలో దిగజారిపోవటం. ఇలా యెరూషలేము నుండి ఒకడు యెరికోకి దిగి వచ్చినట్లుగా దిగజారిపోతూ ఉంటారు చాలా మంది. నీవు పడిపోవటం ఓడిపోవటం కాదు, తిరిగి లేచి పరిగెట్టకపోవటం ఓడిపోవటం. ఇక్కడే కొంత వివరణ చెబుతాను. సంసోను గారు పడిపోయిన వాడే, చెడిపోయిన వాడే, శక్తిని కోల్పోయాడు, నాజీరుతనం పోయింది, శత్రువుల చేతికి చిక్కాడు. శక్తిని కోల్పోయి శత్రువుల చేతికి చిక్కాడు. శత్రువులు నానా హింసల పాలు చేశారు. ముంజులు తోడినట్లుగా 2 కనుగుడ్లు తోడేశారు అతని. ముంజులు తోడతాను చూసారా గోళ్లతో, ఇలాగా ఏళ్లతో, అలా 2 కనుగుడ్లు తోడేశారు అతని. గానుగెద్దులాగా వాడేశారు అతన్ని. తీసుకొచ్చి వాళ్ళ దేవత గుడిలో కట్టేశారు. కొద్దిసేపట్లో అతను నీచ మరణం పొందబోతున్నాడు. ఎంత వీరుడండి సంసోను గారు! గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయ సర్దారుల్ని తాట ఒలిచేశాడు. మామూలు కాదు, చంపి శవాల్ని కుప్ప కింద వేశాడండి. అది సంసోను గారంటే. కనబడినట్టు అలా పట్టుకుని తన తొడ మీద పెట్టుకుని విరిచేశాడు ఒక్కొక్కడిని. మామూలు కదండి. నక్కల్ని కట్టి కుప్పల్ని తగలబెట్టేశాడండి. ఇనుప గవిని గుమ్మాన్ని తీసుకెళ్లి కోడితే భూమిలోకి అది దిగిపోయిందండి. సింహాన్ని చీల్చి చెండాడేశాడండి. మామూలుడు కాదు సంసోన్ అంటే. అంత గొప్పవాడు కొద్దిసేపట్లో నీచ మరణము పొందబోతున్నాడు. నీచ మరణం పొందబోతున్న సమయంలో ఒక్కసారిగా కట్టబడి ఉన్న అతను, బంధింపబడి ఉన్న అతను ప్రభువు వైపు అలా తల ఎత్తి, దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు, ఒక్కసారి తిరిగి నా బలాన్ని నాకు ఒక్కసారి ఇవ్వండి అని దేవుణ్ణి వేడుకుంటే, చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. చెప్పాను కదా ఆయన వెర్రితనం ప్రేమే అని. దేవుని కోపము క్షణము, ఆయన కృప నిరంతరము. సహాయము కొరకు అర్థించినటువంటి సంసోను గారి ప్రార్థనను దేవుడు ఆలకించి అతని శక్తిని తిరిగి దేవుడు అనుగ్రహించారు. మరలా శక్తి నొందిన వాడై తర్వాత తెలుసుగా మీకు, తన జీవిత కాలములో ఎంత మందినైతే శత్రువులను సంహరించాడో అంతకు మించిన సంఖ్య కలిగిన శత్రువులను ఒక్క దెబ్బతో మట్టుబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడే ఆశ్చర్యం చెప్పనా, నీచ మరణం పొందవలసిన వాడు వీర మరణం పొందాడు. స్తోత్ర! వీర మరణం పొందాడు. పడిపోయిన వాడే, చెడిపోయిన వాడే దేవుని సహాయాన్ని కోరుకొనగా దేవుడు అతన్ని లేవనెత్తారు, ఉద్ధరించారు, శత్రువులను అతని ద్వారా సంహరించారు. నీచ మరణం పొందవలసిన అతన్ని వీర మరణం పొందేలా చేశారు. విశ్వాస వీరుల జాబితాలో అతన్ని చేర్చారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో సంసోను గారి పేరుంటుంది. తర్వాత చూసుకోండి, ఇప్పుడు కాదు. సంసోను గారి పేరుంటుంది. మీకు తెలుసా ఆదాము గారి పేరుండదు ఆ జాబితాలో. ఆదాము గారు ఎవరు? మానవ జాతికి మూల పురుషుడు, తొలి మానవుడు, సర్వప్రాణి కోటికి పేర్లు పెట్టినవాడు, దేవుని కుమారుడు.
కానీ అతని పేరు లేదు విశ్వాస వీరుల జాబితాలో. రాజుగారి కుమారుడైనంత మాత్రాన్న గిన్నీస్ బుక్లో ఎక్కిచ్చేస్తారా పేరు? ముఖ్యమంత్రి గారి కుమారుడైనంత మాత్రాన్న గిన్నీస్ బుక్లో పేరెట్టేస్తారా? లేదు. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనిది ఏదైనా చేసి చూపెడితే ఆ వ్యక్తి పేరు గిన్నీస్ బుక్లో ఎక్కుతుంది. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో విశ్వాసము ద్వారా ఎవరూ సాధించలేనివి సాధించి చూపిన వాళ్ళ పేర్లే విశ్వాస వీరుల జాబితాలో నమోదవుతాయి. ఆదాము గారంతటి మహోన్నతమైన వ్యక్తి పేరే వ్రాయబడని విశ్వాస వీరుల జాబితాలో సంసోను గారి పేరు రాయించారండి దేవుడు. ఎంత గొప్ప చేశారు అతన్ని దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పడిపోయిన వాడే, చెడిపోయిన వాడే, నామకార్థుడిగా అయిపోయిన వాడే, కానీ తిరిగి దేవుని సహాయాన్ని పొంది నమ్మకస్తుడయ్యాడు, బలమైన కార్యం చేయగలిగాడు. మరి నీ పరిస్థితి ఏమిటి? సహాయాన్ని కోరవా దేవుణ్ణి? నామకార్థురాలా నిన్ను నమ్మకమైన వానిగా దానగా మార్చటానికి దేవుని హస్తం ఇక్కడ సిద్ధం. స్తోత్రం. నిన్ను బలపరిచే దేవుని చేతులు నీ వైపు చాపబడ్డాయి. సహాయాన్ని కోరుకో. ఏ చోట పడిపోయావో ఆ చోటి నుండి దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. సహాయాన్ని కోరుకో. అలాగే యెఫ్తా గారు పడిపోయినవాడు కాదండి, చెడిపోయినవాడు కాదా, అల్లరి మోగతో తిరిగినవాడు కాదా, వేశ్య కుమారుడుగా చేదరింపబడినవాడు కాదా యెఫ్తా. ఈ యెఫ్తా గారు యెహోవా సన్నిధికి వచ్చి, మిస్పాలో యెహోవా సన్నిధికి వచ్చి తన స్థితి అంతా చెప్పుకున్నాడు. కప్పుకొనకు ఒప్పుకుంటే కనికరము పొందుతాం, మొత్తం చెప్పుకున్నాడు దేవుని వద్ద. దేవుడు అతన్ని లేవనెత్తారు, ఉద్ధరించారు, న్యాయాధిపతిని చేశారు, గొప్ప విజయాన్ని అతనికి కట్టబెట్టారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అతని పేరు కూడా విశ్వాస వీరుల జాబితాలో ఉందండి. అతను పడిపోయిన వాడేనండి, చెడిపోయిన వాడే, కానీ లేవనెత్తబడి ఉద్ధరింపబడ్డాడు దేవుని సహాయం కోరుకుని. రా, తిరిగి మరలా నీవు దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో యెఫ్తాలా నీ స్థితంతా చెప్పుకో. నిన్ను లేవనెత్తి ఉద్ధరించటానికి దేవుని హస్తాలు ఇక్కడ సిద్ధం. స్తోత్రం. అలాగే దావీదు గారు పడిపోయినవాడు కాదండి, పడిపోయినవాడే కదా. 51వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది కదా, తర్వాత చదువుకోండి. ఆ మనుష్యుడవు నీవే. ఆ కీర్తనలో లేదులేండి ఆ మాట, తర్వాత చదువుకోండి. అతను ఎంతగా ఏడిస్తే దేవుడు మరలా అతను కనికరించాడో తెలియటానికి ఆ కీర్తన చదువుకోండి. కానీ ఇప్పుడు వేరే విషయం చెప్తున్నాను నేను. ఆ మనుష్యుడవు నీవే అనంగానే, నేను ఆ మనుషుడిని కాదు, 2 రోజుల క్రితం నా బట్టలు ఎవడు వేసుకెళ్ళాడు, ఆ బట్టలు ఆడు వేసుకుని ఆ పని చేసేసరికి దేవుడు నన్ను అనుకుంటున్నాడేమో, ఓసారి సరిగ్గా కళ్ళజోడ పెట్టుకుని చూడమనండి, అక్కడ ఉన్న బాటిల్ అది కాదు, ప్యాంట్ అది కాదు, బుక్ అది కాదు, అలా ఎలా అనలేదు. కవర్ చేసుకోవాలా, కొంతమంది కవర్ చేసుకుంటారు. లేనిపోని కవరింగ్లు ఎందుకు? నీ మీద వచ్చింది నీలాప నిందనుకో, నిలబడు. ఒక రోజుకి నిజం తేలుద్ది. నిజంగా నువ్వు పాపం చేసుంటే, నువ్వు ఇలా చేసేవని నీ దగ్గరికి ఓ మాట వస్తే వెంటనే ఏం చేయాలి? ఒప్పుకో. ఇతను ఒప్పుకున్నాడండి. అది నీలాప నింద అయితే ఎవరో ఒప్పుకోరు, అవునా కదండి? చెయ్యని నింద మన మీదకి వస్తే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిజంగా నువ్వు చేసుంటే ఏం చేయాలి? ఆ మనుష్యుడను నేనే అన్నాడు. వెంటనే ఒప్పుకున్నాడండి. ఎంత గొప్ప విషయం! ఒప్పుకోవటమా? ఎంత ప్రాధేయపడ్డాడండి దేవుణ్ణి. 51వ కీర్తన. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా.
స్తోత్రం. ఎరగూడ తమ్ముడు ఇది ఇందులో కీబోర్డ్లో వాయించాడు తబలా, చాలా బాగా చేసాడు. దేవుడు నిన్ను దీవించును గాక. అన్ని మనోడేనా? అయ్యో బాబు చాలా అద్భుతం అండి. మనోడిని బట్టి కనిపెట్టలేకపోయాను మనోడిని. తమ్ముడు దేవుడు ఆశీర్వదిస్తలేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు గమనించండి, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా మార్చు ప్రభువా, రక్షణానందము నాలో మరలా పుట్టించండి, నీ సన్నిధి నుండి నన్ను త్రోసేయుద్దయ్యా, మీ ఆత్మను నా యొద్ద నుండి తీసేయుద్దయ్యా అంటూ విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి బలిగా అర్పించి వేడుకున్నాడు. కనికరాన్ని పొందాడు, శాశ్వత కృపనొందాడు, రాజుగానే స్థిరమయ్యాడు, అందరూ వెళ్ళే మార్గాన్ని వెళ్ళాడు, అద్భుతమైన సాక్షిగా నిలిచాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దావీదు గారు ఎంత గొప్పోడో మాట చెప్తా మీకు. అన్య దేవతలకు ఆలయములు కట్టించి బలిపీఠములు నిలవబెట్టించి సొలొమోను గారు చెడిపోయినప్పుడు దేవుడు మాట్లాడారు ప్రవక్త ద్వారా. అతనితో మాట్లాడుతూ, ఇదిగో రాజా, నీ రాజ్యాన్ని నీ నుండి లాగివేసి నీ దగ్గర పనిచేస్తున్న పనివాడికి ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఎంత ఘోరమైన మాట అండి అది. నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడతారు అనుకో ఇలాగా, ఒరేయ్ వ్యాపారవేత్త, నీ వ్యాపారాన్ని తీసేసి నీ దగ్గర కూలి పనికి వస్తున్నాడు చూసావా, వాడి చేతికి దేవుడు ఇచ్చేస్తానంటున్నాడు అంటే ఎలా ఉంటుంది? అంతకంటే ఘోరం అండి ఇది. నీ రాజ్యాన్ని దేవుడు నీ దగ్గర నుండి తీసేసుకుని నీ దగ్గర ఉన్న పనుడికి ఇచ్చేస్తున్నాడు, దాసుడి కంటే ఎంత ఘోరమైన మాట. గుండెలు అవిసిపోయినాయి సొలొమోనుకి. అయినను ఏడవద్దు, నీ తండ్రి ముఖం చూసి. ఎవరి ముఖం? అక్కడ తెలుస్తుంది దావీదు గారి గొప్పతనం అండి. మీ నాన్నను బట్టి 2 గోత్రాల వారిని నీకు మిగులుస్తాడులే దేవుడు. సొలొమోను, మీ నాన్న మొహం చూసి నీవు బ్రతికుండగా ఇది జరగదులే, నువ్వు చచ్చాక జరుగుద్ది ఇది, నువ్వు బ్రతికుండగా జరగదు, ఏడవకో. మీ నాన్న మొహం చూసి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. మీ నాన్నను చూసి, మీ నాన్నను చూసి. అక్కడ ఎవరు గొప్పోళ్ళండి? అది దావీదు గారంటే. భక్తిలో గొప్పోడు, వీరత్వంలో కూడా గొప్పోడు. అబ్షాలోము తిరుగుబాటు సమయంలో ఎంతో మంది దావీదుని అలా చేసేద్దాం, దావీదుని అలా చేసేద్దాం, మీ వెనకాల మేమున్నాం, వేసేద్దాం కోసేద్దాం అంటుంటే ఒకడు వచ్చి, యారా మీ నానేమన్నా తక్కువ అనుకుంటున్నారా? పిచ్చతనంగా లెక్కేస్తున్నారు. దావీదు గారి వెనకాల ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా అని వాళ్ళ వివరాలు చెప్పి, తర్వాత రే ఆళ్ళని కోసం భయపడకండి, అసలు దావీదు గారు అలాంటి వాడు తెలుసా అని దావీదు గారి కోసం చెబితే, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాళ్లకు కూడా ధైర్యం చాలేదని వాక్యం చెబుతోంది. అద్దిరా దావీదంటే. సింహపు గుండె వంటి గుండె కలిగిన వాళ్ళు కూడా జడిశారట దావీదు గారిని గురించి విని. అద్ది దావీదు గారంటే. అంత వీరుడు శూరుడు అతను, అంతకు మించి భక్తిలో బలవంతుడు అతను. స్తోత్ర. అతని మొహాన్ని చూసి సొలొమోనును వదిలేశాడు దేవుడు. నువ్వు బ్రతుకుండగది జరగదులే, నువ్వు సత్యాగ జరుగుద్ది అంటే మోటు భాషలో చెప్తున్నాను, కానీ విషయం చెప్తున్నాను మీకు. నువ్వు చనిపోయాకే జరుగుతుంది ఇది. నువ్వు ఏడవద్దు, నీ నాన్న మొహం చూసి ఓ 2 గోత్రాలు నీ కుమారుడు పరిపాలించిన దేవుడు ఇస్తాడులే అంటే అక్కడ ఎవరు గొప్పోళ్ళు చెప్పండి? అంత గొప్పోడండి దావీదు గారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు తెలుసుగా దావీదు గారి పేరు కూడా విశ్వాస వీరుల జాబితాలో వ్రాయబడిందండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కూడా పడిపోయిన వాళ్లే, చనిపోయిన వాళ్లే, కానీ దేవుని సహాయాన్ని కోరుకున్నారు, లేవనెత్తబడ్డారు, ఉద్ధరింపబడ్డారు. పడిపోయిన వీరు లేవనెత్తబడి మరలా తిరిగి ప్రయాణాన్ని, భక్తి ప్రయాణాన్ని మొదలుపెట్టి ముందు కొనసాగి విశ్వాస వీరుల జాబితాలో చేరారు. నామకార్థత నుండి మరలా నమ్మకస్తులుగా మారారు. మరి నీ పరిస్థితి ఏమిటి? ఎన్నాళ్ళు నామకార్థుడిగా మృత స్థితిలో ఉంటావు? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఏదో భక్తి చేస్తున్నాను, ఏదో సన్నిధికి వస్తున్నాను, నేనంటే ఏంటనుకున్నారు అనుకుంటున్నావు, కానీ నీలో ఆత్మీయత లేకపోవటాన్ని బట్టి, నామకార్థుడిగా ఉంటాన్ని బట్టి, నామకార్థురాలిగా ఉంటాన్ని బట్టి నువ్వు బ్రతికున్నావన్న పేరుంది, కానీ మృతుడవు, మృతురాలవు. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దన్నారు. నులివెచ్చగా అంటే కోమ అంటారు దాన్ని. బ్రతుకున్నోడు వెచ్చగా ఉంటాడు, చచ్చినోడు చల్లగా ఉంటాడు.
నులివెచ్చగా ఉంటే ఎవరో మాట లేదు, ఉరుకు లేదు, శరీరం వేడి తగ్గిపోతుంది, వేడి పెరిగిపోతుంది. ఎవడాడు? పేషెంట్, కోమాలో ఉన్నాడు. బ్రతికున్నాడన్న పేరుంది అంతే, కానీ వాడు శమలను అంటాడు. బ్రతికున్నాడన్న పేరుంది కానీ మృతుడు. ఈ కోమా బ్యాచ్ వీళ్ళందరూ నామకార్థులు. అటు చల్లగా ఉండరు, ఇటు వెచ్చగా ఉండరు, కోమా బ్యాచ్. నీ మృత స్థితి నుండి నువ్వు లేవనెత్తబడదువుగాక. బ్రతికున్న పాము దగ్గరికి వెళ్ళి బోర్ అవుతుంది, కొద్దో గొప్ప కదులు దట్టు ఇటు తిరుగుద్ది, దానికి నచ్చినందుకు తిరుగుద్ది. చచ్చిపోయిన పాము దగ్గరికి పోదండి, కదలకలే ఉండవు. కానీ ఈ చచ్చిన పాముకి బ్రతికిన పాముకి మధ్యలో ఒకటి ఉంటుంది, బొట్టలో పాము, బొట్టలో పెట్టబడిన పాము. దాని దగ్గరికి ఊదితే బయటికి లేచి ఆడి బుస కొట్టే అవకాశం లేక లోపల లోపలే లోపల లోపలే లోపల లోపలే గిరగర తిరిగేస్తూ ఉంటుంది. వాళ్లే నామకార్థులు. కొంతమంది పాపం చేసే అవకాశం లేక పాపం చేయరు, కానీ అవకాశం వస్తే మాత్రం చేసేస్తారు. ఎవరాళ్ళు? నామకార్థులు. మృతుడా, మృతురాలా, జీవించుచున్నావన్న పేరుంది కానీ నీ క్రియల వల్ల నీవు మృతుడవు, మృతురాలవు. నీ నామకార్థత పోయి నమ్మకస్తుడిగా మారితే, నమ్మకస్తురాలిగా మారితే నీవు సజీవుడవు, సజీవురాలవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నామకార్థ స్థితి నుండి నీవు నమ్మకత్వపు స్థితిలోనికి రావాలి. అందుకని దేవుని సహాయాన్ని కోరాలి. ఆయన తన చెయ్యి చాపి నిన్ను లేవనెత్తి ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, రెండవ మృతుల గుంపు ఎవరు? నామకార్థులు. ఒకటి అపరాధాల్లో పాపాల్లో ఉన్నవాళ్ళు మృతులు, రెండు నామకార్థులు మృతులు, సచ్చినోళ్ళు. ఇక మూడవ గుంపు చూపెట్టి ముగించేస్తాను, కంగారు పడకండి. మూడవ గుంపు లూకా సువార్తలో 15వ అధ్యాయంలో 24వ వాక్యం. 24వ వాక్యం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చాలండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. తప్పిపోయిన కుమారుడిని గురించిన సందర్భంలో ఈ మాట మనం చాలాసార్లు చూచాం, చదివాం, విన్నాం. ఇక్కడ సింపుల్ విషయం కానీ పవర్ఫుల్ బోధ ఇందులో దాగి ఉంది. అదేమిటంటే, తండ్రి వద్ద నుండి రావాల్సినవి పట్టుకుపోయాడు, తండ్రి నుండి దూరం అయిపోయాడు, తండ్రి ఇంటి నుండి దూరం అయిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం అంతా పోగొట్టుకున్నాడు, హీనస్థితికి వచ్చేశాడు, పందుల కాపరైపోయాడు. పందులు తినే పొట్టు తినటం మొదలుపెట్టి ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను అనుకోవటం మొదలుపెట్టాడు. ఆకలితో చచ్చిపోవటం కాదాడు, తండ్రికి దూరమైనప్పుడే వాడు చచ్చిపోయాడు, సచ్చినుడితో సమానం. అందుకనే తండ్రి వాడు తిరిగి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఈయన కుమారుడు చనిపోయి మరల బ్రతికాను. అంటే తండ్రికి దూరం అయిపోయినప్పుడు వాడు ఏమైపోయాడు? చనిపోయాడు. దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయాడు? బ్రతికాడు. అంతే. మీకు అర్థమైపోయింది కదా ఇది? రైట్. అంటే తండ్రికి, తండ్రి ఇంటికి ఎవరు దూరం అయిపోయిన వాళ్ళు ఎవరు చెప్పండి? సచ్చినోళ్ళు, అసలైన మృతురాళ్లే. మనలో మనమాట. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు కదా చాలాసార్లు. కన్యక ఆభరణమును మరుస్తుందా? పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరుస్తుందా? కానీ మీరు నన్ను అనేక సంవత్సరాలు మర్చిపోయారంటాడు దేవుడు. దేవుణ్ణి మర్చిపోవటమే దేవునికి దూరంగా వెళ్ళిపోవటం. దేవుణ్ణి మరచు జనులు దూరంగా ఉన్నారు దేవునికి, వాళ్ళు మృతులు. ఎన్నిసార్లు మర్చిపోయి ఉంటావు దేవుణ్ణి? నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు, దేవుని కార్యాలు మర్చిపోయావు. అవునా కదా? దావీదు గారు తన రక్తములో మిళితమై ప్రవహించే ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని చెప్పుకుంటున్నాడు. తన రక్తంలో మిళితమై ప్రవహించే ప్రాణంతో చెప్పుకున్నాడు అతను. అంత జ్ఞాపకం అతనికి. మరి నువ్వు ఎన్నిసార్లు మర్చిపోయావు దేవుణ్ణి, దేవుని కార్యాలని? దేవుని మరచు జనులు నరకపాత్రులు కదా కీర్తన గ్రంథంలో ఉన్న వాక్యం ప్రకారం. ఏమంటే దేవుణ్ణి, దేవుని కార్యాన్ని మర్చిపోతే ఎలా అండి మన జీవితంలో? కొంతమంది అండి నిర్లక్ష్యం. దేవుని వద్దకు రావటం అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధికి రావటం అంటే నిర్లక్ష్యం. వస్తే వస్తారు, లేకపోతే రారు. దేవునికి దూరంగా ఉంటున్నావు కాబట్టి నీకు నిర్లక్ష్యం. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు, కారణం నిర్లక్ష్యం. నువ్వు కూడా మృతుడివే, మృతురాలవే. కొంతమంది సంఘ క్రమానికి దూరంగా ఉంటూ ఉంటారు. కొంతమంది ఆత్మీయ తండ్రికి అంటే సంఘ కాపరికి, దైవజనుడికి దూరంగా ఉంటూ ఉంటారు.
కొంతమంది అయితే దూరం అయిపోయి ఆత్మీయ తండ్రిని కూడా మార్చేస్తారు. ఇదో కూడా ఉంది. ఒక అతను నాకు తెలుసు, అతని ఆత్మీయ తండ్రి ఫలానా అని కూడా తెలుసు నాకు. కానీ కొద్దిగా పేరు ప్రఖ్యాతులు వచ్చేసరికి ఆత్మీయ తండ్రిని మార్చాడు ఆయన. ఒక రోజు రాబోతోంది, ఆ రోజున ప్రతి ఒక్కరి పరిచర్యను దేవుడు కాలుస్తారు. పరిచర్యను కాల్చే సమయంలో కొయ్యకాలు పొట్టు వంటి పరిచర్య బూడిదైపోతుంది. బంగారం వెండి వెలగల విలువైన రాళ్లతో సమానమైన భక్తి ఆ యొక్క పరిచర్య నిలుస్తుంది. అలా వేరుపరచబడే రోజున నిన్ను పిలుస్తాడు ఆయన. ఇట్రా రే ఇట్రా. ఏంటండి అక్కడి నుంచి ఉంటామంటరా? ఆయన మా ఆత్మీయ తండ్రి. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు నీకు? ఇట్రా ఇట్రా. ఈయన కదరా. అది నిన్ను ఎవరి దగ్గరికి పంపాలో వాళ్ళ దగ్గర పంపి నీ ఫలాన్ని, నీ ప్రతిఫలాన్ని ఎవరికి ఇస్తారు దేవుడు? నీ కొరకు కన్నీళ్లు కార్చి నిన్ను ప్రభువు నామంలో రక్షించుకున్న అతనికే దేవుడు ఇస్తారు ప్రతిఫలం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అప్పుడు నువ్వు సిగ్గుపరచబడతావు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఒకవేళ దూర ప్రాంతంలో నువ్వు ఉండుండొచ్చు, కానీ ఆత్మీయ తండ్రిని మార్చాల్సిన అవసరం లేదు కదా. కనుక సంఘానికి, సంఘ క్రమానికి, దేవునికి, దేవుని సన్నిధికి, ఆత్మీయ తండ్రికి కూడా దూరంగా బ్రతుకుతారు కొంతమంది. నువ్వు దూరం అయిపోయావంటే వేరైపోయావు. వేరుండగోరువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. జ్ఞానానికే విరోధం నువ్వు చచ్చినోడా. కనుక మనం దేవునికి కానీ, దేవుని సన్నిధికి కానీ ఎప్పుడు దూరం అవ్వకూడదు. ఇప్పుడు దాను గురించి బైబిల్లో ఉంటుంది. దాను భాషాను నుండి దుమికి దాటెను అని ఉంటుంది. భాషాను దేవపర్వతం అని ఉంటుంది వాక్యంలో. దేవపర్వతమైన భాషాను నుండి అతడు దూకేశాడట, దూరంగా వెళ్ళిపోయాడు. అందుకనే వాడు ఏమని పోల్చబడ్డాడు? త్రోవలో కట్ల పాము. వాడు కాటేస్తాడు. వాడు కాటు వెయ్యగా గుర్రం మీద ఉన్న వ్యక్తి క్రింద పడిపోతాడు. గుర్రపు మడమను వీడు కరుస్తాడు. గుర్రం మీద ఉన్న వ్యక్తి కింద పడిపోతాడు. గుర్రం అంటే సంఘమే కదండి. పరమగీతముల గ్రంథములో సంఘం దేనికి పోల్చబడింది? అశ్వములకు పోల్చబడింది. సంఘం అనే గుర్రాన్ని కాటు వేస్తాడు ఎవరు? ఈ దానుగాడు. ఎందుకు కాటేస్తాడు? వీడు భాషాన్ నుండి దుమికి దాటాడు. దేవపర్వతం నుండి దూరంగా వెళ్ళిపోయాడు. దేవపర్వతం నుండి దూరంగా వెళ్ళిపోయిన వీడు సంఘాన్ని కాటేకి ఏం చేస్తాడండి? వీడు కాటురాజు గడిడు. ఆ గుర్రం మీద ఉన్నటువంటి ఆ రౌత్ ఎవరైతే ఉంటారో అతన్ని కింద పడేలా చేస్తాడు దైవజనుణ్ణి. దేవుని పేరు కూడా రిపేర్ చేస్తాడు వీడు. త్రోవలో కట్లపాములు అంటోళ్ళండి వీళ్ళందరూ. దేవుని దూరం అయిపోయిన బ్యాచ్ అందరూ కూడా. నీవు తిరిగి వస్తే బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. సజీవుల జాబితాలో చేరతావు. నీ కొరకు తండ్రి చేతులు చాపెదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు తిరిగి రావాలి. తిరిగి మరలా క్రమంలోనికి రావాలి. తిరిగి మరలా దేవుని సన్నిధిలో నీవు నిలవబెట్టబడాలి. దేవునిలో మరలా నీవు అంటూ కట్టబడాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయగలమండి? తండ్రికి వేరైన వాడే మృతుడైనప్పుడు దేవునికి వేరైన వాడే పరిస్థితి ఏమిటి? మృతుడు కాదా వాడు? ఫలించెడి ద్రాక్షవల్లి నీవైయుండి నీలోని తీగగా నన్ను అంటు కట్టితివి. నిన్ను అంటే ఉండుట వలనే నాకు ఫలింపు వచ్చెను. నీకు వేరైతే నేను జీవించలేను. నీకు వేరైతే నేను జీవించలేను. దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయగలమండి? మృతులతో సమానం కదా మనం. కనుక దేవునికి, దేవుని సన్నిధికి, సంఘానికి, సంఘ క్రమానికి ఎవరు దూరంగా వెళ్ళిపోయినా వాళ్ళెవరు? మృతులు. తిరిగి వస్తేనే సజీవులు అవుతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదో మృతుల గుంపు. ఈ మృతుల గుంపులోనే ఇంకొక విషయం చెప్తా మీకు. ఇంకొక విషయం ఏంటంటే, ఎంట నుండి తప్పిపోయిన బ్యాచ్ పెద్ద కుమారుడు అక్కడే ఉంటది. వాడు ఇంటిలోనికి వెళ్ళనొల్లక పోయిన, రానొల్లక పోయెను. మరి ఆడెవరండి అంటే, ఇదిగో సంఘానికి వస్తూనే ఉంటారు కానీ మృతులు. సంఘంలో కనపడతానే ఉంటారు కానీ మృతులు. ఎవరిళ్ళు? ఎవరంటే ఏదో డ్యూటీ లాగా వచ్చి వెళ్ళిపోతారు. ప్రార్థనకి రావాలి కాబట్టి వచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళకపోతే బాగోదు కాబట్టి వచ్చి వెళ్ళిపోతారు. దైవజనుడు ఏమన్నా అంటాడేమో అని భయపడుతూ వచ్చి వెళ్ళిపోతారు. వీళ్ళు అంటనంటూ ఉంటారు.
అసలు పట్టనట్టు ఉంటారు. ఏ పనుల్లో వీళ్ళు పాలు పంపులు పొందరు. వీళ్ళ సహాయ సహకారాలు దేవుని పనిలో ఉండవు. ఏదో వస్తారు, అలా వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. అంటి అంటనట్టు పట్టి పట్టనట్టు ఉంటారు. సచ్చినోడ సచ్చిన దాన. వీళ్ళు కూడా మృతులే. బ్రతికున్నామంటే దేవునికి ఉపయోగపడాలి. స్తోత్ర. బ్రతికున్నామంటే ప్రభువుని స్తుతించాలి. బ్రతికున్నామంటే మనం దేవునికి ఉపయోగపడాలి. దేవునికి, దేవుని పనికి, సంఘానికి, దైవజనుడికి ఉపయోగపడని వాళ్ళందరూ ఎవరు చెప్పండి? వాళ్ళు సంఘములో ఉండి కూడా వాళ్ళు మృతులు, సచ్చినోళ్ళు. పట్టి పట్టనట్టు ఉంటారండి కొంతమంది. ఎంత సభలు ఏర్పాటు చేసినా ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, ఇది మాకు సంబంధించింది కాదు అన్నట్లుగా, ఇది మాకు అసలు పట్టదు అన్నట్లుగా ఉంటారు కొంతమంది. ఆదివారం ఆరాధనకు వెళుతున్నాం చాలు, ఇంకా వేరే కోటాలకు వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు అని అంటి అంటనట్టు పట్టి పట్టనట్టు ఉంటారు. ఎవరు వాళ్ళు? మృతులు. నీవు అంటు కట్టబడి ఉండాలి గాని అంటి అంటనట్టున్నావంటే నువ్వు మృతుడవే, మృతురాలవే. దేవుని పని ఒక వ్యక్తి సొంత పని కాదు, ఇది దేవుని పని, అందరి పని, మనందరి బాధ్యత ఇందులో ఉంటుంది. సొంత పనులు కూడా కొంత మానుకుని దేవుని పనిలో సహకరించటానికి ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టాలి సంఘంలో. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని అంటి అంటనట్టుగా పట్టి పట్టినట్టుగా ఉండకూడదు. ఇంకా భయంకరమైన కుళ్ళిన మృతులు ఎవరో తెలుసండి? అయ్యగారు మమ్మల్ని సంప్రదించలేదుగా, మమ్మల్ని అడగలేదుగా, మమ్మల్ని అడిగితే అలా చేసేద్దాం, మమ్మల్ని అడిగితే ఇలా చేసేద్దాం, మమ్మల్ని అడిగితే అది చేసేస్తాం, మమ్మల్ని అడిగితే ఇచ్చేసేస్తాం. కోనేరు సెంటర్లో వదిలేస్తే మారిపోతావు మొహమా. తిరిగి రావటం తెలియదు నీకు. నీ దగ్గరకు వచ్చి దైవజనుడు సలహా తీసుకోవాలా, దైవజనుడు నీ దగ్గరికి వచ్చి విషయాలు చెప్పాలా. అప్పుడు పెద్ద ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండ్ లాగా లెవలెత్తావా, నెత్తి నేలకేసి గుద్ది చంపేసేవాళ్ళు లేక. అలా చేయములండి, మామూలుగా అంటున్నాను. ఎందుకు చేస్తాం మేమెందుకు చేస్తామండి బాబు? దేవుడు ఊరుకుంటాడు చేయలే. ఇంకా చెప్తున్నా, మరి మాకు కూడా కోపం ఉంటుంది. అన్నం తింటలేదా, ఉప్పు కారం తింటలేదా, మాకు కోపాలు ఉంటాయి. కానీ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని ప్రభువు చెప్పాడు కనుక సాత్వికతతో కోపాన్ని అణుచుకుంటాం. అసలు సాత్వికత అంటే ఏమిటో తెలుసా? కలిగే కోపాన్ని అణుచుకుని బ్రతకటమే సాత్వికత. ఆ సాత్వికత లేకపోతే వారానికి ఇద్దరు విశ్వాసులను తన్ని తాలింపు పెట్టేయాలి. ఎందుకంటే పేనాలు తీసేస్తారు కదండి బాబు వీళ్ళు, మామూలుగా కాదు. మాసిలామణి గారికి ఆరోగ్యం బాగోక ఏమండి కొద్ది ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఆ రోజుల్లో సంఘం చూడడానికి వెళ్ళారటండి. ఎందుకు వచ్చారు మీరు అన్నారట ఆయన. మిమ్మల్ని చూస్తాకు వచ్చామండి అన్నారట. మీ వల్లే కదా నేను ఎక్కడికి వచ్చింది అన్నట ఆయన. ఆయన గొప్ప చమత్కారటండి. నేను వారిని చూడలేదు, గొప్ప దైవజనులు, ప్రసంగికులు, ప్రసంగ చక్రవర్తి ఆయన. ఏమండి నేను చూడలేదు కానీ ఆ దైవజనుణ్ణి, కానీ నేను విన్నాను వారిని గురించి. వారికి సన్నిహితులైన వారు చెప్పారు నాకు, మీ గురించే కదా నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడ కూడా ఉండేవారు ప్రశాంత్ గారు. నిజమే, మరి మా కిరీటమైనా మీరే, మమ్మల్ని కుట్టేసే కీటకమైనా మీరే సంఘం. అందుకనే పౌలు గారు కూడా ఏమన్నారు తెలుసా? మీరు స్థిరముగా ఉన్నారా, అయితే మేము బ్రతికినట్లే అన్నాడు ఆయన వాక్యంలో. అంటే అర్థం ఏంటి? పేనాలు తీసేస్తున్నారా బాబు వీళ్ళే, అమ్మా మీరు స్థిరంగా ఉన్నారా, అయితే మేము బ్రతికినట్లే. అది స్థిరులను కదల్చబడని వారునై మనం ఉండాలి కదా. పేనాలు తీసేటట్టు ఉంటారు కొంతమంది సంఘస్థులు. నిజంగా మాకు కలిగే కోపాన్ని కనుక వ్యక్తం చేస్తే వారానికి ఇద్దరిని డెప్పెగరగొట్టేయాలి. అంత ఇబ్బంది పెడతారు నిజంగా దైవజనుని కొన్నిసార్లు. కానీ అవన్నీ మన పిల్లలే కదా, మన పిల్లలే కదా. మనం తండ్రి స్థానంలో ఉన్నాం సంఘానికి, మన పిల్లలే కదా వీళ్ళు. నేను కన్న పిల్లలు నా మీద అలగట్లేదా, నేను కన్న పిల్లలు నా మీద ఒక్కోసారి వ్యతిరేకంగా మాట్లాడట్లేదా, అలాగే వీళ్ళు కూడా అని అనుకుంటూ ప్రేమతో దైవజనుడు సాత్వికతతో కోపాన్ని అణుచుకుని మీ కొరకు ఎప్పుడు మీ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కానీ ఒక్క మాట గమనించండి, అంటి అంటనట్టు పట్టి పట్టనట్టు నాది కాదు అన్నట్టు ఉండటం మృత స్థితికి చెందినది. అది ఎవ్వరికీ మంచిది కానే కాదండి. దైవజనుడు నిన్నొచ్చి సంప్రదించవలసిన అవసరం లేదండి. నీకు నీవుగా వచ్చి దైవజనుడిని కలిసి, అయ్యా ఈ పని చేస్తున్నారు కాబట్టి ఇలా చేద్దాం అలా చేద్దాం, నా వంతిది, నేను ఇలా ఉంటానని నీకు నువ్వుగా స్వతంత్రంగా వచ్చి చెప్పొచ్చండి. నీకు ఆ హక్కు ఉందండి, ఆ బాధ్యత ఉంది నీ మీద. ఎందుకంటే ఇది అందరి పని, దేవునికి మహిమ కలుగునుగాక. అంతేగాని అంటి అంటనట్టు పట్టి పట్టనట్టు ఉంటే అది ఏ స్థితి? అది
మృత స్థితి. దేవునికి దూరం అయిపోయినా, దేవుని సంఘానికి దూరం అయిపోయినా, సంఘ సహవాసానికి దూరం అయిపోయినా, ఆత్మీయ తండ్రికి దూరం అయిపోయినా, లేక అంటి అంటనట్టు పట్టి పట్టనట్టు ఏదో మాకెందుకులే అన్నట్టు ఉన్నా, ఇదంతా దేని క్రిందకు వస్తుంది? మృతుల స్థితి క్రిందకు వస్తుంది. అలాంటి మృతుడిగా నీ ఉంటే, మృతురాలుగా నీ ఉంటే, తిరిగి మరలా దేవునిలో అంటు కట్టబడు, నువ్వు బ్రతుకుతావు, సజీవులవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళిపోయాడు, ఇది నాకు సంబంధించింది కాదు, నాది నాకు వచ్చేసింది, కానీ నాకు పట్టదు, ఇంకా నా తండ్రితో నాకు సంబంధం లేదని దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళినప్పుడు మృతుడు, తిరిగి వచ్చినప్పుడు సజీవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మృతులకు దేవుడా, సజీవులకు దేవుడా? ఆయన సజీవులకే దేవుడు. మృతులెవరు అంటే అపరాధాల్లో పాపాల్లో పడి కొట్టుమిట్టాడేవాళ్ళు, నామకార్థులుగా జీవించేవాళ్ళు, దేవునికి దూరంగా బ్రతికేవాళ్ళు. ఎవరు వాళ్ళు? మృతులు. ఈ మృతుల జాబితాలో మనము ఉండకుండా ఉండాలనే ఈ సభలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన సజీవులకే దేవుడు గనుక ఇంకా ఎవరన్నా మృత స్థితిలో ఉంటే దయచేసి దేవుని సహాయాన్ని కోరండి. ప్రభు రక్తంలో కడగబడండి, దేవుని చేతుల్లోనికి రండి, లేవనెత్తబడండి, ఉద్ధరింపబడండి, తిరిగి మరలా ప్రభువులో అంటుకట్టబడండి, సజీవులవ్వండి, మరణములోండి జీవంలోనికి దాటండి, మృత స్థితిని వేడండి, ఆయనను దేవునిగా కలిగి జీవించండి, ధన్యులవ్వండి. ఆయన సజీవులకే దేవుడండి. దేవుడి క్లుప్త వివరాలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమె తరలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. తరలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ప్రార్థన చేయండి. మనము ఆరాధిస్తున్న దేవుడు సజీవులకే దేవుడండి, మృతులకు ఆయన దేవుడు కాదండి. సజీవులకు దేవుడు ఆయన. మనము సజీవులంగా ఉండాలి, మనము సజీవులంగా ఉండాలి. దయచేసి ఎవరికి వారు ప్రార్థన చేయండి. మృతుల జాబితాలోనికి మనం అడుగు కూడా పెట్టడానికి వీల్లేదు. మనము సజీవులంగా ఉండాలి. యేసు రక్తంలో కడగబడి సజీవులవ్వాలి. నామకార్థతను విడిచిపెట్టి సజీవులం అవ్వాలి. దేవునిలో అంటుకట్టబడి సజీవులం అవ్వాలి. ఎదుగో నేను సజీవుడిగా, సజీవురాలిగా ఉండగోరుతున్నాను. ఆయనను దేవునిగా కలిగి జీవించి ధన్యుడను, ధన్యురాలను అవగోరుతున్నాను. నేను సజీవుడిగా, సజీవురాలుగానే ఉంటాను, ఆయన నాకు దేవుడుగా ఉండాలి అనుకున్న వాళ్ళు దయచేసి మీ చేతులు పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా మీకు స్తోత్రము. దేవా, విత్తబడిన వాక్యమునికి నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకు అందరినీ ఆయత్తపరచండి. సజీవ